దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. ఆరాధన అంటే ఏమిటి? వాక్యానుసారమైనటువంటి ఆరాధన ఎలా ఉంటుంది? వాక్యం ఏం చెబుతుంది అనే విషయాలను మనం పరిశోధించుకుంటూ వచ్చాము. సో, ఆరాధనకు ఉన్నటువంటి పరిభాష, మూల భాషలో ఉన్నటువంటి మూల అర్థాలను, మరి ఆ అర్థాలు నిజంగానే బైబిల్ అలాగే చూపించారంటే, యేసు ప్రభువును నేరుగా ఆరాధించినటువంటి అనేకమైన ఉదాహరణల్లో దాని అర్థం అలాగే ఉండడం కూడా మనం చూడడం జరిగింది. అలాగే ఆచారానుసారమైన ఆరాధన ఎలా చేసేవాళ్ళు, దానిని ప్రభు ఎలా ఖండించాడనే విషయాన్ని చూశాం. అలాగే అసంపూర్ణమైనటువంటి ఆరాధనలో ఉండేటువంటి సమస్యలేంటో కూడా మనం చూశాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆరాధన పేరు మీద చేస్తున్నటువంటి అర్పణలు, బలులు, లేకపోతే అమావాస్య దినాలు, విశ్రాంతి దినాలు, ఈ దినాలన్నీ కూడా మరి దేవునికి అర్పిస్తున్నప్పుడు, మరి దేవుడు వాటిని ఎందుకు అంగీకరించలేదు? అంటే మరి న్యాయాన్ని, నీతిని వదిలేసి సహోదరుల పట్ల ఉన్నటువంటి చింత లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి, వాళ్ళు చేసేటువంటి దేవుడు కోరుకున్నటువంటి జీవితం జీవించకుండా, ఆయనకు లోబడకుండా, ఆయన యొక్క గుణలక్షణాలను ప్రతిబింబింప చేసేటువంటి లక్షణాలను కలిగి జీవించకుండా, పాపాన్ని వదలకుండా, దుష్క్రియలు మానకుండా, మరి పాపం చేస్తూనే ఇలాగా మరి వాళ్ళు చేస్తున్నటువంటి అంటే పనులను, బలులను ఎలా దేవుడు అసహించుకున్నాడు, ఎలా వాటిని నీచంగా ఎంచాడు అనేటువంటి విషయాలను మనం చూడడం జరిగింది. సో, చివరిగా మనం ఈ లేఖనం దగ్గర ఆగాము. సీయోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ అని ఉంది. అంటే ఇతరుల గురించి ఎలాంటి విచారం లేకుండా పిచ్చి పాటలు పాడడం, దావీదు వలె వాయించి వాద్యములు కల్పించుకొని ఇతరుల ఉపద్రవాల గురించి చింతించరని వ్రాయబడి ఉన్నది. సో, ఈ సందర్భాన్ని మనం చక్కగా గమనించినట్లయితే చూడండి, ఇది ఇశ్రాయేలు మీద దేవుడు ప్రకటిస్తున్నటువంటి భయంకరమైన తీర్పుకు సంబంధించిన విషయంగా మనం చూస్తా ఉన్నాం. ఆమోసు ఇది జరిగిపోయినట్లుగానే చెబుతున్నాడు. హ్మ్. వాస్తవానికి ఎందుకు ఇశ్రాయేలులు దేవునికి విరోధంగా పాపం చేశారు. నీతిని మరియు న్యాయాన్ని వదిలేశారు. దేవుని యొక్క న్యాయాన్ని, న్యాయమైన తీర్పును అంగీకరించడం లేదు. సో, దేవుడు తీర్చేటువంటి న్యాయమైనటువంటి మరి తీర్పును అంగీకరించడం లేదు. దాన్ని తృణీకరిస్తున్నారు. తమ తోటి సహోదరులైన యూదా వారిని గురించిన చింత ఏమాత్రం లేదు. ఇవన్నీ ప్రక్కన పెట్టి మత సంబంధంగా అవే పనులు చేస్తున్నారు. తీర్పు నుండి తప్పించుకొని దేవుని వైపు తిరగడానికి దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి ఇవన్నీ గమనించినప్పుడు క్రైస్తవులు కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే విధంగా సంఘాలలో ప్రోగ్రామ్స్‌కి, యాక్టివిటీస్‌కి, రకరకాల కార్యాలకి, ఆరాధన అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం గానీ, అసలు మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన దేవుని యొక్క గుణలక్షణాలను ప్రతిబింబింప చేయకుండా, ఆయన అడుగుజాడలు నడవకుండా, ఆయనకు లోబడకుండా, మరి ఇవన్నీ చేస్తున్నాం గదా! మరి ఎంత ప్రమాదకరమైన విషయం మీరు ఆలోచించాల. ఓకే. సో, అది అంతటితో దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు ఆత్మానుసారమైనటువంటి ఆరాధన అంటే ఏంటిదసలు? అనేది నేర్చుకుంటాం. హ్మ్. మనం ఆరాధన యొక్క ఉపోద్ఘాతం జూశాం. ఆచారానుసారమైన ఆరాధన జూశాం. అసంపూర్ణమైనటువంటి ఆరాధన అంటే మానవుడు యేసు ప్రభును అంటే క్రీస్తు యొక్క బోధలను, దేవుని యొక్క మాటలను అనుసరించకుండా, ఆయన చెప్పింది చేయకుండా, మత సంబంధమైనదిగా చేసే ఏ కార్యమైనా, భౌతికంగా చేసే ఏ కార్యమైనా దేవుడు అంగీకరించడు అని మనం చూడడం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఆత్మానుసారమైనటువంటి ఆరాధన గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆత్మానుసారమైనటువంటి ఆరాధన అనేది అది ఆత్మతో మాత్రమే చేస్తారు. అది సత్యంతో మాత్రమే చేసేది. అది దేవునిచే మాత్రమే అనుమతించబడింది. అది ఆత్మోన్నతకు సంబంధించింది. నిజంగా అంటే ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో అది ఆత్మతో మాత్రమే చేసేదండి. అది సత్యంతో మాత్రమే చేసేది. అక్కడ ఆత్మ, సత్యం యొక్క ప్రధాన పాత్ర ఉంటుంది. అది దేవునిచే మాత్రమే అనుమతించబడింది. అంటే దేవుడు దాన్ని మనకు అనుగ్రహింపజేశాడు. సరే అనుమతించబడిందంటే అది అనుగ్రహించబడిందంటే బావుంటుందేమో. సో, దేవుడు అది అనుగ్రహించాడు. దేవుడు అలాగే చేయాలని లేదా దేవుని చేత ఆజ్ఞాపించబడిందంటే ఇంకా బాగుంటుంది. అది ఆత్మోన్నతకు సంబంధించినది. అంటే ఆత్మీయ అభివృద్ధికి సంబంధించినది. వ్యక్తిగతంగా దేవునికి దగ్గరవ్వటానికి సంబంధించింది. దేవుణ్ణి మరి ఉన్నతమైనటువంటి స్థాయిలో మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి సంబంధించింది. ఆత్మ సంబంధమైన ఆరాధన స్వయంగా అది క్రీస్తు చేత బోధించబడింది.
అది క్రీస్తు చేత పునరుద్ధరించబడింది. పాత నిబంధన విధాలను పద్ధతులను కాదని యేసుక్రీస్తు మరొక నూతనమైనటువంటి పునరుద్ధరణ చేసినట్టుగా కనిపిస్తా ఉంటది. అంటే పాత నిబంధనలో అనేకమైన పద్ధతులు, ప్రదేశాలు, అనేక విధములైనటువంటి రీతులుగా ఆరాధన అనేది చేశారు. కానీ కృత నిబంధనకు వచ్చినప్పుడు యేసు ప్రభు దాన్ని పునరుద్ధరించాడు. అంటే తండ్రి యొక్క అభిష్టాన్ని, తండ్రి యొక్క అభిష్టాన్ని యేసుక్రీస్తు ద్వారా బయలుపరచడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆరాధన బయలుపరచబడింది. పాత నిబంధనలు ఇక దేవుడు వదిలేశాడు. ఇంకా ప్రజలు ఎంత మారంటే అది యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ ఆరాధన అనేటువంటి అద్భుతమైనటువంటి భావన, దేవుని మనసులో ఏం కోరుకుంటాడు అనేది మనం ఇక్కడ బయలుపరచబడడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆరాధన పరిభాష మార్పు చెంది అది ఆత్మీయ క్షేమాభివృద్ధిగా పరిణితి చెందింది. సో నిజమే, ఆరాధనలో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటిది అని అంటే అది ఆత్మీయ క్షేమాభివృద్ధి, అంటే ఆత్మ ఎదుగుదలకు సంబంధించింది. నిజంగా మనం నిజమైనటువంటి ఆరాధన చేస్తున్నామంటే మనం ఎదుగుతున్నామని అర్థం, ఆధ్యాత్మికంగా వర్ధిల్లామని అర్థం. లేదు మనం ఇంకా మత సంబంధమైనటువంటి కార్యాలలో మునిగి తేలుతున్నామంటే మనం ఎదగలేదు, మనకు ఆరాధన అంటే అర్థం కాలేదనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మనందరికి తెలిసినటువంటి మాటనే యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 24 వచనాలు. ముందు మనం యోహాను సువార్త 4, 21, 22 వచనాలు చూసాం. ఇప్పుడు తర్వాత వచనాలు కూడా మనం ఆలోచన చేద్దాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. చూడండి, యేసు ప్రభు ఇక్కడ ఒక రాడికల్గా, లేకపోతే దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క మనసును, దేవుడు ఆరాధన విషయంలో ఆరాధికు నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది స్పష్టం చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి సందర్భం. యేసు ప్రభు సమరయ పట్టణానికి వచ్చాడు. ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. తనెవరో సమరయ స్త్రీకి తెలియదు, ఇంకప్పుడు గుర్తించలేదు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ బయలుపరిచాడు. ఏంటిది? యూదులైనా మీరైనా ఇక యూదులు అయినా మీరైనా ఇక యెరూషలేములో కానీ మీరు వెళ్ళి నిత్యము ఆరాధించేటువంటి ఒక కొండ మీద ఎక్కి కానీ ఇంకా ఆరాధించాల్సినటువంటి అవసరం లేనే లేదు అనేటువంటి యేసు ప్రభు యొక్క ముక్కుసూటైనటువంటి బోధన అక్కడ చూస్తా ఉన్నాం. వెంటనే కన్ఫ్యూషన్ లేకుండా మరి ఎలా ఆరాధించాలి? ఆరాధించు వారికి ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అన్నాడు. వెంటనే ఏమన్నాడు? అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ఇదే టైం ఇక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుండే ఇక తండ్రిని ఆరాధించే వారు ఇక మారాలి. తండ్రిని ఆరాధించే వారికి యెరూషలేములో ఆరాధించకూడదు. పలానా కొండ మీదకెక్కి మీ కొండ మీదకెక్కి ఆరాధించకూడదు. ఇక తండ్రిని ఆరాధించు వారందరూ కూడా ఆత్మతో సత్యంతో మాత్రమే ఆరాధించాలి. ఆ కాలం వచ్చుచున్నదని ఇప్పుడే వచ్చినది. ఇక నుంచి అలాగే చేయాలి. ఎందుకు అంటే తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి యొక్క కోరిక, తండ్రి కోరుచున్నాడు. ఏంటిదంట? తండ్రి యొక్క అభిష్టం, నన్ను ఆరాధించేవారు కేవలం ఆత్మతో సత్యంతో మాత్రమే ఆరాధించాలి. అది తండ్రి యొక్క అభిష్టం, తండ్రి యొక్క ఆశ, తండ్రి యొక్క కోరిక. అది ఎందుకు అనే రీజన్ కూడా చెప్తున్నాడు. తండ్రి ఎందుకు అలా కోరుకుంటున్నాడు? ఇంతకుముందు ఇశ్రాయేల్ ప్రజలు భౌతికంగా చాలా విచిత్రంగా, అంటే చాలా రకాలుగా ఆరాధించారు. మరి తండ్రి ఎందుకు ఇలా కోరుకుంటున్నాడు? ఇప్పుడు యెరూషలేములో పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు చాలా ఉన్నాయి. దావీదు ఒక నూతనమైన పద్ధతిని కూడా తీసుకొచ్చాడు. యెరూషలేములో ఆరాధించడానికి గాయకుల బృందాన్ని పెట్టాడు. అవునా అండి? ఒక గాయకుల బృందాన్ని ఏర్పాటు చేశాడు. అది ప్రత్యక్ష గుడారంలో లేదు అని ఏమో ఉందా అండి? హలో, ప్రత్యక్ష గుడారం లేదన్నా. లేదన్నా, లేదు. ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు ఈ ఆరాధన పద్ధతులు లేవు. ఎప్పుడొచ్చినాయి ఇవన్నీ? దేవునికి ఇష్టం లేనటువంటి, దేవుని చిత్తంలో లేనటువంటి మందిర నిర్మాణం తర్వాత జరిగిన ఇవన్నీ. అవునండి? దావీదు మందిరాన్ని నిర్మించడం దేవుని చిత్తమేనా? దావీదు కోరిక అన్నది, దావీదు కోరిక. అది దేవుని కోరిక కాదు, అది దావీదు కోరిక అని చూశాం. అవునా అండి? అది దావీదు కోరిక, దేవుని కోరిక కాదు, దావీదు కోరికగా చూశాం.
సో ఆ మందిరం ఏర్పడిన తర్వాతనే ఈ గాయకుల బృందాన్ని, ఆరాధికులను దావీదు ఏర్పాటు చేశాడు వాస్తవానికి. అయితే ఇప్పుడు ఈ పద్ధతులన్నీ దేవునికి ఇష్టం లేవంటున్నాడా? ఇష్టం అంటున్నాడా? ఇప్పుడు కొత్త విధానం అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కండిషన్ పెడుతున్నాడు. అంటే దేవుని ఒక రీజన్ చెప్తున్నాడు. ఎందుకు అనే దానికి. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక. ఎందుకు ఆయన ఆత్మతో ఆరాధించాలంటే ఆయన ఆత్మ గనుక. ఎందుకు సత్యంతో ఆరాధించాలంటే ఆయన సత్యం గనుక. అంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. చూడండి మరి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిని అంటే ఆత్మ కలిగినటువంటి రూపి అయిన వ్యక్తిని క్షమించాలి. ఆత్మరూపి అయినటువంటి వ్యక్తిని, ఆత్మస్వరూపి అయినటువంటి వ్యక్తిని ఎలా ఆరాధిస్తాం? ఎలా ఆరాధించగలుగుతాం? మరి చెప్పాలా? ఆత్మతోనే. ఆత్మతోనే ఆరాధించాలా. ఉమ్. ఈ భౌతిక సంబంధంగా మనం ఆరాధించలేము. ఆత్మతో మాత్రమే ఆరాధించగలుగుతాం. మరి సత్యంతో మాత్రమే ఆరాధించగలుగుతాం. అది తండ్రి కోరిక. అలాగే ఆరాధించాలి. మార్చేశాడు ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా మార్పు చెందినటువంటి ఆరాధన సంఘాల్లో మారిందా అండి? మారలా. మళ్ళీ పెద్ద పెద్ద గాయక బృందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు సంఘాల్లో కూడా. అవునా అండి? కొన్ని సంఘాలు మీరు చూస్తే షాక్ అవుతారు. 50 మంది ఉంటారు పాడుకోరు. అందరూ ఒకటే యూనిఫామ్ వేసుకుంటారు. డ్రెస్ ఉంటుంది. డ్రెస్ కోడ్ ఉంటుంది. అవునా? ఒకే డ్రెస్ కోడ్. మీరు పెద్ద పెద్ద సంఘాల్లో చూస్తే ఆశ్చర్యపోతారు. అంటే పెద్ద గుంపు ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఆరాధిస్తూ ఉంటారు. మంచిదే. అసలు జీవితంలో ప్రభావితమైనటువంటి జీవితం, మాదిరికరమైన జీవితం లేనప్పుడు ఇవన్నీ చూడడానికి బాగుంటాయి. కళ్ళలో అంటే 2 కళ్ళు సరిపోవన్నట్టుగా ఉంటాయి వాస్తవానికి. ఈ 2 కళ్ళు సరిపోవు అనేటిది దేవునికి మరి దేవుని దృష్టిలో ఎలాంటిది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మానవ దృష్టికి చాలా సరిపోవు. మానవ దృష్టి అబ్బా 2 కాళ్ళు సరిపోవట్లేదు ఈ దృశ్యాన్ని, సుందర దృశ్యాన్ని చూడడానికి అనుకుంటాడు. మానవుని దృష్టికోణం వేరు, దేవుని దృష్టికోణం వేరండి. మనము చాలా విషయాలను మానవ దృష్టికోణంలో చూస్తే అర్థం కావు. ప్రతిదీ దేవుని దృష్టికోణంలోనే చూడడానికి ప్రయత్నం చేయాలి. మానవ దృష్టికోణంలో చూసి వివేచిస్తే మనకు ఏం చేసినా రైటే అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టికోణంలో వాక్యం యొక్క దృష్టికోణంలో చూసినప్పుడే వాటి అసలు రంగు బయటపడుతుంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనగా అర్థం ఏంటి చెప్పండి? చాలామంది ఆరాధికులు ఆరాధన చేసేటంలో రండి దేవుని వాక్యం చెప్తుంది ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తుంది అని అంటారు. ఇంతకీ తెలుసా ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి చెప్పండి? హలో, ఏంటండి? పరిశుద్ధ ఆత్మతో ఆరాధించాలి అని అంటారు. అంటే ఆత్మతో అనేదానికి పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తూ మన ఆత్మతో లీలమై తర్వాత సత్యం అనేది వాక్యానికి విధేయత చూపిస్తూ సత్యమే దేవుని వాక్యమే దేవుని సత్యం. వాక్యానికి ఆత్మతో ఏకీభవిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించడమే ఆరాధన. ఓకే, ఇంకా ఎవరైనా? హృదయం అంతటితో ఆరాధించటమే అనుకుంటాను, ఆత్మతో. ఓకే, ఇంకా ఎవరైనా అండి? బైబిల్లో ఉన్న వాక్యాన్ని అనుసరిస్తూ ఆరాధించడం అన్న. అదే నాకు అర్థం కాలేదు. వాక్యాన్ని అనుసరించి ఆరాధించడం అంటే ఏంటిది? అసలు ఆరాధన అంటే ఏంటిది అని అడుగుతున్నాను. అదే సత్యంతో ఆరాధించడం అంటే మనల్ని మనం సమర్పించుకొని ఆరాధన చేయాలన్న. దేవుణ్ణి సంతోషపరచినట్లుగా జీవించటం. ఇంకా ఎవరైనా? పరిశుద్ధాత్మ సహాయంతో యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకొని ఆరాధన చేయడం. అంటే ఇప్పుడు మీకు యేసుప్రభు తెలియదు అయితే?
అంటే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడం అంటే ఆయనే దేవుడని గ్రహించి ఆయన ఆరాధన చేయడం అని అంటే అనుకుంటున్నాను. ప్రతి ఆదివారం గ్రహిస్తున్నారా అంటే ఇప్పుడు? అంటే జ్ఞాపకం చేసుకోవడానికి అట్లా. సరే. ఇంకా ఎవరైనా మర్చిపోయారా జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన దేవుడని? ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఏంటి అసలు మీరు ప్రతి ఆదివారం మీరు మీకు దేవుడు మనకిచ్చిన ఆత్మని శుద్ధి చేసుకుంటూ శుద్ధి చేసుకోవటమే ఆరాధన. ఓకే. శరీరము, ప్రాణము, ఆత్మ మమేకమై చేసేది ఆరాధన అనుకుంటా. సరే, ఇంకెవరైనా మాట్లాడతారా అండి? ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనగా అర్థం ఏంటి ఇక్కడ? ప్రశ్న ఏంటిదంటే ఆరాధన అంటే ఏంటిదని అడగట్లేదు. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటిది? సో ఆత్మతో ఆరాధన అనగానే మన సంఘంలో వెళ్ళి ఆదివారం చేసే ఆరాధన కాకుండా, ఆరాధన అంటే మన ప్రతి చోట దేవుడు ఉన్నాడు. ప్రతి చోట మనం చేస్తున్న ప్రతి పనిలోనూ యథార్థతతో ఉండడమే ఆయన ఆరాధించడం అని. ఓకే. అలాగే సత్యముతో అనగా సత్యం ఆయన సత్యమైనడు కనుక మనం చేసే ప్రతి పనిలో యథార్థత చూపిస్తూ ఆయన నామాన్ని మన క్రియలో చూపించడమే సత్యంతో ఆరాధించడం అని. ఓకే. ముందుగా పై లేఖనాల సందర్భాన్ని గమనించుదాం. ఆత్మతో సత్యంతో ఆరాధించుట. చూడండి, ఒకప్పటి ఆరాధన ఎంత ఉందో చూద్దాం. యూదులకు దేవుని జ్ఞానం ఉంది, సమరయులకేమో దేవునికి సంపూర్ణమైన జ్ఞానం లేదు అని యేసు ప్రభే చెప్తున్నాడు. అంటే యూదులకు ఉన్నటువంటి జ్ఞానం సమరయులకు లేదు అనే విషయాన్ని యేసు ప్రభే చెప్పాడు. యూదులు యెరూషలేములో ఆరాధించేవారు, సమరయులేమో వారు ఒక కొండపైన ఆరాధించేవారని మనకు తెలుసు. సో అంటే వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన పద్ధతులు ఉన్నాయి, ప్రత్యేకంగా దేవుని ఆరాధించడానికి ఆరాధన స్థలాలు ఉన్నాయి, ప్రత్యేకంగా దేవుని ఆరాధించడానికి ఆరాధన క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, అలాగే ఒక సమయం ఉంది, పద్ధతి ఉంది, స్థలం ఉంది. ఇక్కడ 3 ఉన్నాయి: ప్లేసు, టైము, విధానం, అంటే క్రమం. ఈ 3 విధానాలు అనేటువంటి వారికి ఉన్నాయి దేవుని ఆరాధించడానికి. అయితే క్రీస్తు వచ్చిన కాలం నుండి ఆ ప్రత్యేక స్థలాల అవసరం తొలగించబడింది. కాబట్టి ఆరాధనకు ఒక ప్రత్యేక స్థలం అవసరం లేదు అనేది యేసు ప్రభు యొక్క ముక్కుసూటి అయినటువంటి విప్లవాత్మకమైనటువంటి బోధ ఇక్కడ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రత్యేకమైన స్థలాల అవసరం కానీ, ప్రత్యేకమైన సమయానికి సంబంధించిన స్లాట్ బుక్ చేసుకున్నట్టు ఒక స్లాట్లోనే ప్రత్యేకమైన సమయంలోనే చేయాల్సినటువంటి అవసరం కానీ, లేకపోతే ప్రత్యేకమైన ఒక పద్ధతి, ఒక క్రమాన్ని మనం పాటించాల్సిన అవసరం ఇక్కడ లేదు. మరి క్రమం అంటే ఏంటిది? ఇక్కడ క్రమం అనేది వేరే మార్చాడు. క్రమం అనేది ఏంటిది? ఆత్మతో సత్యముతో ఆరాధించడమే ఒక క్రమం అన్నట్టుగా, విధానం అన్నట్టుగా యేసు ప్రభు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇంతకీ ఆత్మతో ఆరాధించుట అనగా అర్థం ఏంటిదో మనం చూద్దాం. దేవుణ్ణి మన ఆత్మతోనే ఆరాధించాలా, పరిశుద్ధాత్మతో కాదు. మన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలా, మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి, మన ఆత్మతో దేవుణ్ణి సంతోషపెట్టాలా. ఓకే, మనం ఏమనుకుంటాం అంటే పరిశుద్ధాత్మతో ఆరాధించడం అనుకుంటున్నాం. దేవుణ్ణి మన ఆత్మతోనే ఆరాధించాల. ఈ ఆరాధన పూర్తిగా వ్యక్తిగతం, ఇది పర్సనల్. అంటే దేవునికి నేను ఎలా నా కమిట్మెంట్ ఉంది, దేవునితో నేను ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాను, దేవునితో వ్యక్తిగతంగా నా రిలేషన్షిప్ ఎలా ఉంది, దేవునితో నేను నడుస్తున్నప్పుడు నేను ఎంత యథార్థంగా, ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నాను. ఇది కంప్లీట్ వ్యక్తిగతమైనదండి. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నాడు. అవునండి, ఒక వ్యక్తి ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు. ఒక వ్యక్తి దేవునితో ఉండాల్సినటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అవునండి, ఈ ఆరాధన సమూహంతో చేసినట్టుగా మనం చూడం. అంటే ఈ సమూహంతో చేయమని యేసు ప్రభు ప్రోత్సహించినట్టుగా 100 మంది కలిసి ఒక దగ్గర ఉండి ఏదో ప్రత్యేకమండి. మన 100 మంది కలిసిందంటే ఏమవుతుందండి?
హలో, సమూహం సమూహం. అప్పుడు సమూహంగా ఉంటే ఏమవుతుంది? సమూహంగా ఉంటే ఒక పద్ధతి కావాలి, అవునండి? సిస్టమేటిక్ గా అవును, ఒక పద్ధతి కావాలి. పద్ధతి కావాలి, క్రమం కావాలి. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడం అంటే వేరు, సమూహంగా ఆరాధించడం అంటే ఎలా ఆరాధిస్తాం చెప్పండి. ఇప్పుడు మీరు మనం ఒక 10 మంది 50 మంది కలుసుకున్నప్పుడు దేవుని ఆరాధించిన రండి అంటే ఎలా ఆరాధిస్తాం చెప్పండి? హలో, ప్రీ ప్లాన్ సిస్టమేటిక్ ఒకరిని అనుసరిస్తూ చేస్తామన్నా. కదా, అంటే అర్థం ఏంటిది? మళ్ళీ పాటలో పద్ధతిలో ఏర్పడాలి అక్కడ, అవునా అండి? అంటే చూడండి, వ్యక్తిగతంగా ఆరాధించడానికి సమూహంగా ఆరాధించడానికి తేడా ఉంది. అంటే సమూహంగా ఎలా ఆరాధిస్తాము, సమూహంతో కలిసి ఎలా ఆరాధిస్తాం అనేది ప్రశ్న ఉంటుంది ఇప్పుడు, అవునా? చూడండి, ఈ ఆరాధన ఒక సమూహంగా ఒక గుంపుగా చేయమన్నట్టుగా మనం చూడం. ఇది కంప్లీట్గా ఒక వ్యక్తి దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధానికి సంబంధించింది, అవునా అండి? దేనికి సంబంధించిందండి? దేవునితో మన ఆత్మకు సంబంధం కలిగి ఉంటాన్ని కదా, ఒకడు ఆత్మ సహాయంతో దీన్ని ఆరాధించాలి. ఎవరితో అంటే మన ఆత్మతోనే దేవుని ఆరాధించాలి. కానీ సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనేది మనకు ఉంటుంది, అందులో డౌట్ లేదు. సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనం అలా ఆరాధించాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేస్తున్నాడు. సహాయం ఆయనే చేస్తాడు మనకు. దేవుణ్ణి ఎలా వెంబడించాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి, దేవుని నీతిగా నిజాయితీగా యథార్థంగా ఎలా అనుసరించాలనే సహాయంలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర 100% ఉంది. సో ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ప్రతి ఒక్కరూ తమ సొంత ఆత్మతోనే ఆరాధించాలన్నదే దేవుని యొక్క అభిలాష. మీరు చూడండి, ఆరాధన అన్న అక్కడ ప్రేమ అన్నప్పుడు చూడండి, రెండింటిని మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. ఏమన్నాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమింపాలంటే ఎలా ప్రేమించాలంటే పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించాలన్నప్పుడు అక్కడ ఆత్మతో అన్నప్పుడు ఎవరిదండి ఆత్మ? అది హలో, మనదే ఎవరికి వాళ్ళదే, మన ఆత్మ అన్న మనదే కదా, అక్కడ మనదే, అవునా? మన ఆత్మతోనే ఆయనను ప్రేమించాలి. అంటే ఆరాధించడం, ఆరాధన అనేది ప్రేమకు ప్రేమించడానికి అనుసంధానమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పదజాలం, అవునా? ఆరాధన ప్రేమ రెండు వేరువేరా, రెండింటిని మనం కంప్లీట్గా విడగొట్టి చూసేటువంటి పదజాలాలు అయితే కాదు, అవునా? అవును, ప్రేమిస్తేనే ఆరాధిస్తాం, అవునా అండి? ఆరాధించడం అంటే ప్రేమించడమే. అంటే అది తారాస్థాయికి వెళ్ళడం, మన ప్రేమ తారాస్థాయికి వెళ్ళిందని అర్థం, అంతే కదా? సో అంటే మన ఆత్మతోనే పని చేయాలి. మరి సత్యంతో ఆరాధించనగా చూడండి, మళ్ళీ అక్కడే మాట్లాడుతున్నాడు. రక్షణ యూదు నుండే కలుగుతుంది, రక్షకుడైన క్రీస్తు నుండే కలుగుతుంది. రక్షకుడైన క్రీస్తు లేకుండా దేవుని చేరలేం. క్రీస్తే సత్యము, మరి ఆరాధనకు మూలం. యేసుక్రీస్తు లేకుండా దేవుని మనం ఆరాధించలేం. యేసుక్రీస్తు లేకుండా దేవుని దగ్గరికి చేరలేం. ఫస్ట్ దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఫస్ట్ క్రీస్తు దగ్గరికి రావాలి, అవునా అండి? యేసుక్రీస్తు లేకుండా ఎవరైనా దేవుని దగ్గరికి నేరుగా చేరగలుగుతారా అండి? హలో, లేదన్న, లేదు, చేరలేదు. యేసుక్రీస్తు మాత్రమే. సో క్రీస్తు లేకుండా మనము దేవుని చేరలేం. అంటే దానికి మధ్యవర్తి దానికి మూలం ఎవరు అంటే క్రీస్తే. ఆరాధనకు మూలం క్రీస్తే. క్రీస్తు లేకుండా మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. గమనిక, అంటే దాని అర్థం ఏంటిది? రక్షణ మారుమనసు లేని వారు ఆరాధించుటకు అనర్హులు. రక్షింపబడని వారికి ఆరాధించే అర్హత లేదు. క్రీస్తు కొరకు సత్యమును అనుసరించి జీవించని వారికి కూడా అర్హత లేదు. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. సత్యము అనేది ఒకటి యేసుక్రీస్తును మనము కలిగి ఉండడం, రెండోది ఆయన బోధించినటువంటి బోధను అనుసరించి జీవించడానికి సంబంధించింది. సో ఒకవేళ నేను క్రీస్తును అనుసరించకపోతే, క్రీస్తును నమ్మి క్రీస్తును అనుసరించకపోతే నేను దేవునికి ఎప్పటికీ నిజమైన ఆరాధన చేయలేం. కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏమనుకుంటారంటే పాటలు పాడే విషయం వచ్చినప్పుడు మనం చూద్దాం. అది అసలు పాటలు పాడడం అనేది సందర్భాలు గమనించినాక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాటలో చెప్పాలంటే ఆరాధన యొక్క సారాంశం అది ఒక ప్రత్యేకమైన స్థలంలో చేసేది కాదు, అది సాంప్రదాయాలతో చేసేది కాదు,
అది ఒక ప్రత్యేకమైన సమయంలో చేసేది కాదు. అది ప్రత్యేక సంగీతములతో చేసేది కాదు. ప్రత్యేకమైన సంగీతములు అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. బైబిల్లో ఉన్నటువంటి పదజాలం యొక్క అర్థాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, అది ఒక ప్రత్యేకమైన స్థలంలో చేసేది కాదు, అది ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాలతో చేసేది కాదు, అది ఒక ప్రత్యేకమైన సమయంలో టైం బౌండ్ పెట్టుకొని ఆ టైంలో చేసేది కాదు. అది ప్రత్యేకమైనటువంటి పద్ధతులు లేదా సంగీతములతో చేసేది కాదు ఆరాధన అంటే. ఆరాధనకి వాస్తవానికి ఇవన్నిటితో సంబంధం లేదు. గమనిక, ఆరాధన ఒక స్థలానికి ప్రత్యేకత కల్పించకూడదు. ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఈ స్థలంలో దేవుని ఆత్మ సంచారం జరుగుతుంది, ఈ స్థలంలో దేవుడు గొప్పగా ఆరాధించబడ్డాడని చెప్పకూడదు. అవునా అండి? అలా చెప్తున్నామంటే దాని అర్థం ఏంటిదండి? హలో, దేవుణ్ణి ఆరాధించకూడదన్న. అని చెప్పినట్టు. ఏమండి? అయితే దేవుడు ఒకే స్థలానికి పరిమితమై ఉంటాడు అని చెప్పినట్టు అన్న, అట్లా చెప్తే. అంటే దేవుడు స్థలానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. అవునండి? దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఈ స్థలంలో జరుగుతుంది అన్నప్పుడు ఆ స్థలానికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించబడుతుంది. నిజమా కాదా? అవునన్న, అవును. సో ఎప్పుడు కూడా ఈ ఆరాధికులు చేసే వాళ్ళు ఇదే చెప్తారు, ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటే. ఇక్కడ ఎందుకు ఉన్నాడు? నీలో ఉన్నాడని చెప్పట్లేదు, మనతో ఉన్నాడు అంటే మనతో ఎప్పటికి ఉంటాడు దేవుడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ స్థలం అంటే ఒక మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అండి? ఆరాధనలో చాలా మంది మందిరానికి ప్రాధాన్యత ఇస్తారు. నిజమా కాదా చెప్పండి? మందిరంలో ప్రత్యేకంగా పులిపీటు, ఈ స్థలం పులిపీటు ఈ స్థలం అంటే దేవుడు ఇక్కడే సంచారం చేస్తున్నాడు. ఓకే, ఈరోజు చాలా మంది క్రైస్తవులకి, విలేజ్ లో ఉన్న పీపుల్ కూడా దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మందిరంలో ఉన్నాడు అనే భ్రమ ఉంది. లేదంటారా? ఉన్నదన్న, ఉంది. అలాగే అలవాటు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుడు అక్కడి నుంచి ప్రార్థన వింటాడు, అక్కడే ఆరాధన వింటాడు, అక్కడే అన్ని జరుగుతాయని. అవుందా? ఈ నమ్మకాల్లో చాలా మంది ఉన్నారు. అంటే దేవుని సత్యానికి విరోధమైనటువంటి ఆలోచన విధానం అది. నిజమైన ఆరాధన అంటే అదొక జీవిత విధానం అండి. ఆరాధన అంటే మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం, మనల్ని మనం ఆయనకి ఇచ్చుకోవడం. అంటే ఆయన సత్యాన్ని అనుసరించి జీవించకుండా, యేసుక్రీస్తులో స్థిరంగా ఉండకుండా మనం ఏం చేసినది ఆరాధన కింద పరిగణించబడకూడదు. అది ఆరాధన కాదు వాస్తవం చెప్పాలంటే. బైబిల్ ఆ డెఫినేషన్ ఎక్కడ కనిపించదు మీకు. ఆరాధన అంటే ఇలా ఇది మనం అనుకున్న పద్ధతి ఆరాధన అని ఎక్కడ కనిపించదు. అలా ఒకవేళ ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసి అది నిరూపించాలని ప్రయత్నం చేస్తే, దేవుడు మనిషి బయట లోపల ఎలా ఉన్నాడని దేవుడు పట్టించుకోడు, బయటికి ఏం చేస్తున్నాడనే పట్టించుకుంటాడు అనేటువంటి తప్పుడు అర్థ వివరణ చేసుకున్న వాళ్ళం అవుతాం. అవునా అండి? నిజమా కదా? హలో అండి, ఉన్నారా అండి అసలు? హలో, అవునవునన్నా. మీకు పాయింట్ అర్థమైందా? దేవుడు ఒకవేళ ఆరాధన ఇలాగ చేయమని చెప్తున్నారు అని ఎవరన్నా అంటుంటే దాని అర్థం ఏంటిది? దేవుడు మనిషి లోపల ఎలా ఉన్నాడు పట్టించుకోడు, బయటికి ఎలా చేస్తున్నాడు అదే పట్టించుకుంటాడు. దేవుని మనం మార్చుకుంటున్నాం మనకు అనుకూలంగా. అవునా అండి? అవునన్న, బాహ్యమైన వాటి ప్రదర్శనలతో ఆరాధించాలని చెప్పడం. అంటే దేవుణ్ణి మనకు అనుకూలంగా మలుచుకుంటున్నాం. దేవుడు చెప్పినట్టు వినడం మనకు చాలా మందికి ఇష్టం లేదు వాస్తవం చెప్పాలంటే. నిజమేనా? సో ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి మీరు అనుకునేటువంటి ప్రశ్నలు. అసలు మరి పాటల యొక్క ప్రాధాన్యత ఏంటి అన్న? మరి పాటలు పాడకూడదా? మనం అనలేదు ఎప్పుడు పాటలు పాడకూడదనే అంశం ఇప్పటివరకు రాలేదు. పాటలు ఖచ్చితంగా పాడుకోవాలా. పాటలు పాడకూడదు అనేది నియమం ఎక్కడ కూడా బైబిల్లో లేదు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదంటే వాడకూడదని కూడా చెప్పట్లేదు మనం. అంటే మరి కొన్ని సంఘాలు ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదు, చప్పట్లు కొట్టకూడదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మన అంశం యొక్క వివరణాత్మకమైన విషయం ఏంటి అని అంటే, ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పాటలు పాడకూడదని నిరూపించడానికో, చప్పట్లు కొట్టకూడదు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు మనం. అసలు ఆరాధన అంటే ఏంటిదో తెలియడానికి ప్రయత్నం చేశాం. అప్పుడు డౌట్ రావచ్చు, మరి పాటలు ఎందుకు పాడుకోవాలి? అప్పుడు పాటల యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఉంది. బైబిల్లో పాటలు ఎందుకు పాడుకోవాలో క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా బోధిస్తుంది. నెంబర్ 1,
సో ఇక్కడ యాకోబు 5:13 ఏమంటున్నా అంటే ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవాలని అంటున్నాడు. ఇక్కడ పాటలు కీర్తనలు రెండింటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, ఎవరికైనా సంతోషం కలుగుతానంటే కీర్తన పాడవాలని. కీర్తన అంటే అర్థం ఏంటిది? కీర్తనలోనే ఉంది కీర్తన యొక్క అర్థం ఏంటిదండి? కీర్తించుచు కీర్తించడం. దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి కొనియాడడం, దేవుని కీర్తించి నాకు సంతోషం ఉంది కాబట్టి నా దేవుడు గొప్పవాడు అనేటువంటి ఫీలింగ్, నా దేవుడు గొప్పవాడు అనే రీతిలో నేను దేవుణ్ణి ఒక కీర్తన ద్వారా నేను కీర్తిస్తున్నాను. ఒక కీర్తన, ఒక మంచి గేయము, ఒక మంచి పాట ద్వారా నేను దేవుని కీర్తిస్తున్నాను. దావీదు అలాగే కీర్తించాడు. చాలా సందర్భాల్లో ఆయన శ్రమలలో, కష్టాలలో దేవుని కీర్తన రాయడం మనం చూస్తాం. అంటే సంతోషంగా ఉన్నవాడు కీర్తన పాడుకోమంటున్నాడు. మరి అందరూ సంఘంలో సంతోషంగా ఉండరని అర్థమా అండి? ఇప్పుడు చెప్పండి, ప్రతి ఆదివారము ఆ 2 గంటలే ప్రతి మనిషి ఆ 2 గంటల్లో ఖచ్చితంగా సంతోషంగా ఉండగలుగుతాడా? హలో అండి. ఉండలేడు. ఇప్పుడు ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ప్రార్థన చేసుకోవాలి. అంటే సంఘంలో కష్టం వచ్చినోడు ఉంటాడు, శ్రమ వచ్చినోడు ఉంటాడు, సంతోషంగా ఉన్నవాడు ఉంటాడు. సంఘంలో ఉన్నటువంటి 100 మందికి ఒకటే రోజు కష్టం రాదు, ఒకే రోజు సంతోషం కలగదు. అవునా అండి? అవునన్నా, వివిధ పరిస్థితుల్లో ఉంటారు ఒక్కొక్కరు. అవును. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉంటారనే కదా అర్థం. yes అంటే ఇక్కడ కూడా సమూహం గురించి మాట్లాడుతున్నాడు అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఈ సందర్భం. వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎవరికైనాను శ్రమ సంభవిస్తే ప్రార్థన చేసుకోవాలి. సంతోషం కలిగినోడు కీర్తనలు పాడుకోవాలా. అంతే కదా? సంతోషం కీర్తన పాడుకుంటావా, డ్యాన్స్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. అవునా? కష్టం వచ్చినోడు ప్రార్థన చేసుకోవాలి. అంటే మినిమం కామన్ సెన్స్కు సంబంధించిన విషయం ఇది. అంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటే అలాగే ప్రవర్తించాలి. అవునా అండి? శ్రమ వచ్చినో నువ్వు వెళ్ళి నువ్వు ఇప్పుడు సంతోషంగా కీర్తనలు పాడు అంటే అర్థం ఉంటుందా అండి? మీరే చెప్పండి. హలో, అర్థం ఉండదన్న. ఇప్పుడు సంఘంలో ఆదివారం శ్రమ వచ్చినోడు వస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? నువ్వు నిజంగా చేతులు ఉంటే చేతులు ఎత్తు, కాళ్ళు ఉంటే డ్యాన్స్ వేయమంటే బాధలో వచ్చినాను కదా, ఎలా ఉంటుందంటే వింటే? మీరే చెప్పాలా? ఈ చర్చికి రావడం వేస్ట్ అన్నట్టు ఉంటది ఇక. అట్లా ప్రతి వారం ఒకరు ఉంటారు. ఎవరో ఒక 10 మందిలో 20 మందిలో అట్లా 10 మందికి ఎక్కువనే ఉంటారు బాధలో ఉండేవాళ్ళు. అవునా? శ్రమలో ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు వాళ్ళని సంతోషంగా కీర్తించండి, పాడండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అని మనం బలవంత పెట్టినాం అనుకోండి, రైట్ అంటారా రాంగ్ అంటారా? మాట్లాడండి. బలవంతం పెట్టినప్పుడు రాంగే. ఎవరిష్టం వాళ్ళండి. వాడు లోపల ప్రార్థన చేసుకుంటాడా, బయటికి పాట పాడతాడా, కీర్తన పాడతాడా అనేది వ్యక్తిగతమైన విషయం. అవునా అండి? సరే, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అపోస్తుల కార్యం 16:25 చూస్తే ఏముంది? శ్రమలలో పౌలు శీలలు అర్ధరాత్రి కీర్తనలు పాడుచుండిరంట. చూడండి, ఎప్పుడు పాడారు? కీర్తన అనేది కేవలం సంతోషం కలిగినప్పుడే కాదు. సంతోషం అంటే ఎప్పుడు? సంతోషం అంటే సంతోషం కలిగించే విషయమే కాదు. పౌలు శీలలు చెరసాలలో వేసినందుకు కూడా సంతోషించారు. అవునా అండి? అవునన్నా. పౌలు శీలను చెరసాల పెట్టినందుకు బాధపడరా, సంతోషించారా? బాధని సంతోషంగా మార్చుకోరన్నాడు. వాళ్ళు చెరసాలలో పెట్టినందుకు వాళ్ళు బాధపడలేదు, సంతోషించారు. సంతోషంతోనే అర్ధరాత్రి కీర్తనలు పాడుతున్నారు. బాధతో పాడుతున్నారు, కీర్తనలు సంతోషంగా పాడుతున్నారా? సంతోషంగా. అయ్యో మా బ్రతికేంది, మేము ప్రభు కోసం ఇంత కష్టపడితే మేము చెరసాలలో వేయబడ్డాం అనే బాధను ఎక్కడన్నా వ్యక్తం చేశారండి వాళ్ళు? అలాంటి బాధ నాకు తెలిసి ఏ అపోస్తులు కూడా వ్యక్తం చేయలే. ఎంత క్రిటికల్ పరిస్థితుల్లో కూడా వాళ్ళ బాధపడలేదు. వాళ్ళు అప్పుడు కూడా సంతోషంతో కీర్తనలు పాడారు. నిజంగా చెప్పాలి అంటే క్రైస్తవుడు దుఃఖంలో కూడా, అంటే శ్రమలలో కూడా సంతోషించేంత ఆత్మ మనతో ఉంటుంది. అంటే మనం నిజంగా అక్కడ కూడా సంతోషించవచ్చు. ప్రభు కొరకు అనుభవించే ప్రతి శ్రమలో సంతోషిస్తాం వాస్తవం చెప్పాలంటే. ఆఫ్ కోర్స్ అందరికీ అంతటి విశ్వాసం, అంత ఆనందం ఉండకపోవచ్చు. సరే, అయినా కూడా శ్రమ అనుభవించిన వాడు ప్రతి సందర్భంలో కీర్తనలు సంతోషంగా పాడమని బైబిల్ చెప్పట్లేదు. నీకు శ్రమ వచ్చిందా, ప్రార్థన చేసుకో. చూడండి, కీర్తనలు ఎప్పుడు పాడాలో చూశాం.
కీర్తనలు సంతోషంగా ఉన్నప్పుడు పాడారు, శ్రమలలో సంతోషిస్తూ కూడా పాడారు అపోస్తులు. మరి పాటల యొక్క సందర్భం చూద్దామా? పాటలు కీర్తనలు కలిపి చూద్దాం. ఇప్పుడు రెండింటి యొక్క సందర్భాన్ని చూద్దాం. ఎఫెసులో రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21. ఒకడు మంచిగా వినండి. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు పాడుచు కీర్తించుచు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇది ఇంకా కొంచెం అర్థం కావాలంటే కొలస్సీ 3:16 చూస్తే ఇంకా స్పష్టత వస్తుంది. చూడండి, మంచిగా వినండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇది చాలా మంది ఈ లేఖనాన్ని తృణీకరించారనిపిస్తుంది నాకైతే. ఈ లేఖనంతో సంబంధమే లేదు క్రైస్తవ సంఘానికి, వాస్తవం చెప్పాలంటే. అవునండి, ఈ 2 లేఖనాలు అసలు క్రైస్తవులతో అవసరం లేదు. క్రైస్తవులకు నిజమా? ఒకవేళ ఈ 2 లేఖనాలను తీసుకున్నా కూడా సగమే తీసుకోవాలా, పూర్తిగా తీసుకో. ఆ పై వచనాలు పై 2 ఒక లైనే తీసుకుంటాం. నిజమా కాదో చెప్పండి. హలో అండి, నేను పాటల గురించి మాట్లాడగానే కొంతమంది వెంటనే ఏమనుకున్నారంటే బైబిల్లో ఈ లేఖనం ఉంది కదా అంటే, చూడండి, ఈ లేఖనం ఉంది కానీ లేఖనం యొక్క సందర్భం ఏంటిది మరి? హలో అండి, బైబిల్లో సంగీతములు ఉన్నాయి కదా. పౌలే చెప్తున్నాడు సంగీతములతో కీర్తనలతో ఆత్మసాధన పద్యములతో పాడుకోవాలని చెప్తున్నాడు. చెప్పాడా లేదండి? చెప్పాడన్న. మరి వీటి సందర్భం ఏంటిది? ఆరాధించడానికేనా? ఇప్పుడు 2 లేఖనాల సందర్భం ఆరాధన కాదా? ఆరాధనేనా? పౌలు ఆరాధన సందర్భంలోనే మాట్లాడాడా అండి? మంచిగా వినండి, మంచిగా నా ప్రశ్న మంచిగా వినండి. ఈ 2 లేఖనాలు ఎఫెసీ 5:19, 21 కానీ కొలస్సీ 3:16 పౌలు ఆరాధన క్రమం గురించే వీటి గురించి మాట్లాడుతున్నాడా? మాట్లాడాలండి అందరూ. ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి, వ్యక్తిగతంగా స్థిరపరచడానికి, క్రీస్తు వాక్యం మనలో నివసింపజేయడానికి. క్రీస్తు వాక్యం నివసింపజేయడానికి. ఓకే, చూడండి, చాలా మంది పొరపాటు పడతారండి. ఇక ఉన్నాయి కదా పాటల గురించి, అంతే. ఆ పాట గురించి తెలుసుకున్నారు కానీ పాట యొక్క ఉద్దేశం లేదు. చూడండి, ఇక్కడ పాటల యొక్క ఉద్దేశం కేవలం దేవుని ఆరాధించడం, మరి మహిమపరచడం కాదు. కానీ ఇక్కడ సందర్భం చూద్దాం. మహిమ ఎప్పుడు వస్తుందంట? మహిమ వస్తుంది 100%. మహిమ అంటే నోటితో చెప్పే మహిమ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఏంటిది? హెచ్చరించుట, ఒకరినొకడు హెచ్చరించుకుంటా, ఒకరినొకడు బోధించుట, ఒకరినొకడు బుద్ధి చెప్పుట. చూడండి, ఇక్కడ విషయం ఏంటిది అంటే క్రీస్తు వాక్యం అంట ఒక పద్యం ద్వారా, ఒక పాట ద్వారా, ఒక కీర్తన ద్వారా, ఒక మంచి మెలోడీ ద్వారా క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలంట. భద్రపరచుకొని ఏం చేయాలా? క్రీస్తు వాక్యాన్ని సర్వసమృద్ధిగా మన ఈ హృదయంలో నివసింపనివ్వాలంట. నేను ఒక వ్యక్తిని హెచ్చరించాలంటే, ఒక వ్యక్తిని బోధించాలంటే, ఒక వ్యక్తిని బుద్ధి చెప్పాలంటే ఫస్ట్ నా లోపల ఏముండాలండి? ఏముండాలా? వాక్యం సమృద్ధిగా ఉండాలి. వాక్యము సమృద్ధిగా ఉండాలి. అవునా అండి? ఇప్పుడు ఈ వాక్యం అంట పౌలేమన్నాడు? ఒక అద్భుతమైన మాట మెన్షన్ ఏమన్నాడు? సమస్త విధములైన జ్ఞానము చేతనంట వాక్యము హృదయంలో ఎలా భద్రపరచుకోమంటున్నాడు అండి? హలో అండి, ఎలా భద్రపరచుకోవాలి? సమస్త విధములైన జ్ఞానంతో భద్రపరచుకోవాలి. ఏంటిది ఆ జ్ఞానము? వాక్యాన్ని ఒకేసారి ఇట్లా బట్టినట్టు మనం చేసుకుంటే అది లోపలికి వెళ్ళదు. కాబట్టి వాక్యాన్ని ఎలా హృదయంలోకి పంపించుకోమంటున్నాడు? ఒక మంచి మెలోడీ ద్వారా, మంచి పద్యము ద్వారా కానీ, మంచి కీర్తన ద్వారా కానీ, ఒక మంచి పాట ద్వారా, అంటే దాని ట్యూన్ కట్టుకున్నప్పుడు, దానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నప్పుడు. అవునా అండి? ఒక పద్యం రాసినాం, పద్యం ఈజీగా గుర్తుంటుందా? పాట గుర్తుంటుందా అండి ఈజీగా? హలో అండి, పాట ఎక్కువసార్లు పాడుకుంటాం కాబట్టి గుర్తుండడానికి అవకాశం ఉంటుందండి, ఎక్కువసార్లు పాడుతుంటే.
ఏమో మీరు నా మాటలు వేరే రకంగా తీసుకుంటున్నారు. నేను ఎంత అంటే ముక్కుసూటి ప్రశ్న. మనం ఒక చదివింది ఎక్కువ గుర్తుంటుందా? మనం పాడుకున్నది ఎక్కువ గుర్తుంటుందా అని అడిగాను నేను. పాడుకునేదే ఎక్కువ గుర్తుంటది అన్న. హలో అండి. పాటనే ఎక్కువ గుర్తుంటది అన్న, పాడిందే ఎక్కువ గుర్తుంటది. చదివింది గుర్తుంటదన్న నాకైతే. పాట గుర్తుంటదన్న. ఓకే. ఎవరికైనా పాట ఎక్కువ గుర్తుంటది. ఎందుకంటే పాట ఒక ట్యూన్‌లో ఉంటుంది కాబట్టి, ఆ ట్యూన్‌లో మనం పాడుకోవడం ద్వారా, ఆ ట్యూన్ మనల్ని ఏం చేస్తుందంటే, ఆ పాట సాహిత్యం మన హృదయంలో భద్రపరచబడుతుంది. ఇప్పుడు పౌలు అదే చెప్తున్నాడు. సమస్త విధములైన జ్ఞానం ఏంటి అనంటే, నేను ఒక పద్యం ద్వారా అంటే డైరెక్ట్ ఒక గంట సేపు ప్రసంగం ద్వారా మాత్రమే కాదు, బోధ ద్వారా మాత్రమే కాకుండా, ఆ బోధనంట ఎలా ఒక పద్యం ద్వారా బోధించొచ్చు, ఒక పాట ద్వారా బోధించొచ్చు, ఒక కీర్తన ద్వారా బోధించొచ్చు, ఒక కవిత ద్వారా కూడా బోధించుకోవచ్చు. అవునా అండి? అవును హలో అవును అండి. అవును అంటే ఇప్పుడు బోధించడానికి దేవుడు పౌలేమన్నాడు, సమస్త విధములైన జ్ఞానాన్ని వాడుకోమంటున్నాడు. ఇక్కడ మీరు సంగీతములతో అనగానే అది మీ ఇన్స్ట్రుమెంట్స్ కాదండి. చాలా మంది కొలస్సీ 3:16లో కానీ ఎఫెసీ 5:18లో సంగీతములతో అనగానే, సంగీతములు అంటే అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. ఏమనుకుంటారు మీరు? సంగీతంలో అనగానే ఏమనుకుంటారు చెప్పండి? హలో. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటున్నాం. సరే అండి కొర్నేల్ గారు, ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు ఒక గిటార్ వేసుకొని ఒక 2 గంటలు వాయించాను అనుకోండి, మీకు బుద్ధి వస్తుందా రాదా? రాదన్న. రాదు రాదు. మీకు మంచి బోధ కలగదు అప్పుడు? మీ ఎగరటం, మీరు వాయించటం, మీ స్టైలు అదే చూస్తా. మీకు పాయింట్ అర్థమైతలేదా? నేను సూటిగా అడిగిన ప్రశ్నకు సూటిగానే చెప్పండి, దాన్ని తిప్పకండి. ఏమి మార్పు అయితే రాదు, మార్పు రాదు. ఎందుకు రాదు మార్పు? నేను చూసేది వేరు. మీ మీరు దృష్టి తగిలించి ఒక్క నిమిషం. మీరు వేరే చూస్తున్నారు. సింపుల్ లాజిక్ అవును. అండి. నేను గిటార్ మీ దగ్గర ఒక గంట సేపు ప్లే చేసిన, ఏం చేయలే, ఒక గిటార్ ప్లే చేసిన అంతే. ఇప్పుడు సంగీతములతో అన్నప్పుడు, సంగీతం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకున్నారు అనుకోండి, మీ దగ్గర నేను కూర్చొని ఒక అరగంట తబలా కొట్టాను. ఆహా. ఏమైతుంది మీకు తబలా కొడితే ఒక అరగంట సేపు? తన్మయం, అందులో సంగీతాన్ని నాదాన్ని బట్టి తన్మయం చెందుతాం. ఇప్పుడు నేను సంగీతాలను దేనికోసం వాడుకోమని చెప్తున్నాడు పౌలు? మీరు లేఖనాలను చూస్తలేరు. మీరు మీకు అనుకున్నది. హెచ్చరించుకోండి ఇప్పుడు నేను తబలా అరగంట కొట్టిన అనుకోండి, మీకు హెచ్చరిక ఉంటుందా ఉండదు? అందులో ఉండదు. ఉండదన్న. అందులో బోధ కలుగుతుందా కలగదు? నేను ఒక అరగంట తబలా కొడితే ఒక మంచి బోధ రాదు అందులోకి వెళ్ళి? రాదన్నా. రాదు. బుద్ధి చెప్పే మాటలు రావా? నేను ఒక అరగంట కీబోర్డ్ కొడితే ఇట్లా వాయిస్తా ఉంటే రాదన్న, రాదు. అదేంటండి మరి? సంగీతం లాంటి ఇన్స్ట్రుమెంట్స్ అయితే బుద్ధి రావాలి కదా. ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నప్పుడు ఒక హెచ్చరిక దొరకాలి, ఒక బోధ, ఒక బుద్ధి దొరకాలి కదా. ఆ సంగీతానికి దేవుని మాటలు తోడైతే వస్తాయి. మీరు కలపకండి దయచేసి, లేఖనాలకు కలపకండి. నేను మళ్ళీ అదే, మీరు మారరు అంటే ఎంత చెప్పినా. అక్కడ సంగీతములు అంటేనే ఇన్స్ట్రుమెంట్స్ కాదని నేను చెప్తున్నాను. మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ కలపాలని చెప్తున్నారు. ఇప్పుడు నేను బైబిల్లో కొలస్సీ 3:16, ఎఫెసీ 5:19లో సంగీతములని వాడినప్పుడు, సంగీతములు అంటే ఇన్స్ట్రుమెంట్స్ కాదు, మ్యూజిక్ పరికరాలు కాదు అంటున్నాను. మళ్ళీ మ్యూజిక్ పరికరాలు అని మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నాను. ఇప్పుడు మ్యూజిక్ పరికరాలు అయితే, ఒక మ్యూజిక్ పరికరం వాడినప్పుడు నా హృదయంలోకి క్రీస్తు వాక్యం సర్వసమృద్ధిగా వస్తుంది అని పరికరాన్ని ప్లే చేస్తే. రాదన్నా. ఇదే అండి, మనం ఒక దగ్గర ఆగిపోయినాం, ఎదగడానికి ఇష్టపడతలేదు. మన మనసు, మన ఆలోచనలు బంధించబడ్డాయి, బయటికి రావాలండి. సంగీతంలో అంటే ఇన్స్ట్రుమెంట్స్ కాదు. సంగీతంలో అనేది పౌలు వాడినప్పుడు దాని రూట్ వర్డ్ ఏంటంటే, మీరు ఇంగ్లీష్లో చూస్తే మెలోడీ అని ఉంటుంది. మెలోడీ అంటే ఏంటిది? మెలోడీ అనేది ఇన్స్ట్రుమెంట్ కాదు. అవునండి? హలో. అవునన్నా, వాయిస్. మెలోడీ అనేది అంటే చక్కని ట్యూన్ కదా, మంచి స్వరము. అవునా? మంచి స్వరముతో వాడుకోమంటున్నాడు. అంటే మంచి ట్యూన్లో వాడుకోమంటున్నాడు. ఇప్పుడు మన ట్యూన్లు ఎలా ఉన్నాయి? ఎగిరి గంతేసేటట్టు చిల్లరగా గల్లర్ వేసినట్టు ఉంటే అప్పుడు మనకు వినడానికి వినసొంపుగా ఉంటుందా అండి? ఇప్పుడు నాలాంటి పరిస్థితి ఏంటయ్యా? అంటే నాకు స్వరం బాగోదు కదా. ఇదే కొర్నేల్ గారు, మీకు అర్థం కాలేదు. చక్కని స్వరం అని అంటే మీకు
మెలోడీ అంటే ఆహా. ట్యూన్ గురించి మాట్లాడుతున్న, వాయిస్ గురించి కాదండి. మీరు ఎందుకు తొందరపడకండి, ఆగండి. చక్కని స్వరము అని అంటే ఏంటిది అని అంటే ట్యూన్ అంటే స్వరకల్పన. మెలోడీ అనేది స్వరకల్పనకు సంబంధించింది, స్వరం కాదు. మీరు ఏ గొంతుతో పాడుకున్నా దేవుడు వింటాడు, మీరు యథార్థంగా ఇక్కడ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు వాడుకోవడానికి సంబంధించిన సందర్భం కూడా కాదు. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా వాడుకోవడానికి సంబంధించిన సందర్భం కాదు. ఒకవేళ మీకు చక్క స్వరం లేదంటే మిమ్మల్ని పాడమని బైబిల్ ఒత్తిడి చేయట్లేదు. ఖచ్చితంగా వాడాలి అని నియమం లేదు కదా. ఎవరన్నా చెప్పారా ఇప్పుడు మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిందే, లేకపోతే ఇక మీరు దేవుడు శపిస్తాడు, లేకపోతే ఎందుకు ఇలాగా ఎవరికి నచ్చినట్టుగా అలా లేఖనాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇదే సమస్య. ఇక లేఖనం చదివితే ప్రతిదీ నాకు నచ్చినట్టుగా అన్వయించుకోవాలా? ఇక్కడ సంగీతం అంటే చక్కని స్వరకల్పన, అంటే మంచి ట్యూన్ అని అర్థం. మంచి వాయిస్ కాదు. వాయిస్ అనేది ఇతరుల దగ్గర పాడినప్పుడు మంచి వాయిస్ ఉండాలి. నాకు నేను పాడుకున్నప్పుడు ఎలాంటి వాయిస్తో పాడుకున్నా ప్రాబ్లం ఉండదు. అంటే హెచ్చరించుట, బోధించుట, బుద్ధి చెప్పుట అంటే ఏంటిది? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, పద్యములతోనూ, అంటే ఈ సమస్త విధములైన జ్ఞానాన్ని వాడుకోమంటున్నాడు. ఇప్పుడు మీకు బోధించడానికి నేను ల్యాప్టాపు, ఇక పీపీటీ అని ప్రెజెంటేషను, నోట్స్, ఒక పేపర్ మీద మీకు నోట్స్ తయారు చేసి ప్రింట్ తీసుకొని, ఇవన్నీ ఏంటి అండి? ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం రకరకాల జ్ఞానాన్ని వాడుతున్నాం. అవునండి, వాడుకుంటున్నామా లేదా? ఇప్పుడు మొబైలు, జూము, ఇవన్నీ ఏంటివి? పరికరాలు. మాధ్యమాలుగా వాడుకుంటున్నామా? అవును, పరికరాలు వాడుతున్నాం వివిధ పద్ధతుల్లో. వాడుకుంటున్నాం. అంటే వివిధ పరికరాలు. అవునా? ఇదొక మాధ్యమం. పాట అనేది మాధ్యమమే కదా. పాట, అవునా అండి? పాట, పద్యము, కవిత మాధ్యమాలేనండి ఇవన్నీ? మాధ్యమాలేనా? అదొక పద్ధతులు. అవును కదా. అంటే వీటిని వినియోగించుకోమంటున్నాడు పౌలు. ఒక పాటను, ఒక పద్యాన్ని, ఒక కవిత రూపంగా, ఒక మెలోడీ రూపంగా వాడుకోమంటున్నాడు. వీటిని వినియోగించుకోండి. ఎలా? వీటిని వినియోగించుకోమని ఏం చేయమంటున్నాడు? వీటి ద్వారా హెచ్చరించండి, వీటి ద్వారా బోధించండి, వీటి ద్వారా బుద్ధి చెప్పండి. అవునా? ఆరాధించమంటున్నాడా? వీటిని ఉపయోగించుకొని హెచ్చరించండి, బోధించండి, బుద్ధి చెప్పమంటున్నాడు? మీరే చెప్పండి. బోధించి బుద్ధి చెప్పమంటున్నాడు అన్న. మరి సంఘంలో పాట పాడితే ఎలా ఉండాలండి? ఒక పాట పాడితే సంఘంలో ఎదుటి వ్యక్తికి ఒక హెచ్చరిక అనగలగాలి, ఒక బోధన కలగాలి, ఒక బుద్ధన్న రావాలి. అవునా? ఎస్ అన్న. మరి సంఘంలో క్షేమాభివృద్ధి కలగాలి అని అంటే ఇప్పుడు నేను గంటసేపు బోధించానండి. నేను గంటసేపు బోధించిన దానికి ఒక సహోదరులు లేచి ఈ బోధకు అనుకూలంగా అన్న అద్భుతమైన సందేశం చెప్పాడు, ఈ బోధను ప్రతిబింబింపజేసేటువంటి ఒక పాట ఉంది, దీని ద్వారా మీకు మేలు కలిగే విధంగా నేను ఈ పాట పాడుతున్నాను. మరొక సహోదరు లేచి ఆ బోధకు అనుసంధానమైనటువంటి అనుకూలమైనటువంటి సందర్భానికి ఒక పాట పాడితే ఎలా ఉంటుందండి అప్పుడు? హలో, బాగుంటుందండి. బాగుంటుందన్న, బోధ బలపడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇవి సమన్వయపరచబడి సంఘంలో ఒక హెచ్చరిక బోధ కలుగుతుంది. అవునండి? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఆయన మంచి దేవుడు చింతించొద్దు, పేతురు రాసిన పత్రికలో మీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు చెప్పాడు, ఆయన మన గురించి చింతిస్తున్నాడు, మనం చింతించకూడదు, ఇవన్నీ చెప్పి మంచి సందేశం ఇచ్చాడు అనుకుందాం. అంటే సంఘం ఒక క్రిటికల్ పొజిషన్లో ఉంది. అలాంటి సందర్భంలో ఈ వాక్యం చెప్పబడింది. ఇప్పుడు మరొక వ్యక్తి లేచి దానికి అనుసంధానమైన ఒక అద్భుతమైన పాట పాడిన అనుకో, ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము ప్రాక్టికల్గా అది చేస్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యకరంగా, అంటే పాట దాన్ని బోధను బలపరిచే విధంగా. పాటలు ఏముండాలండి? వాస్తవానికి ఏముండాలి చెప్పండి? పాటలో బోధ ఉండాలి, గద్దింపు ఉండాలి. పాటలు ఏముండాలి? ఏముంటే బోధ. అవన్నీ అయితే ఏముంటే పాటలు ఏముంటే అవన్నీ అయితే హెచ్చరిక, బోధ. కరెక్టే. ఏముండాలి? వాటన్నిటికి ముందు పాటలు ఏముండాలి వాస్తవానికి? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి. క్రీస్తు ఎందుకు వాక్యం. కన్ఫ్యూజ్ అవుతున్నారు? క్రీస్తు వాక్యం. పాటలో వాక్యం ఉండాలి. పాట ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. అవునా అండి? ఎస్ ఎస్
ఇప్పుడు ఆమేన్. మీరు వాడుకునే పాటలు చెప్పండి. మీది అందులో వాక్యం ఉందో లేదో తెలుసుకుందాం. కూర్చొని మాట్లాడుకుందాం. మనం వాడుకునే ఎన్ని పాటల్లో వాక్యం ఉంటదండి? వాక్యం అని ఉండాలి. వాక్య సారాంశం అని ఉండాలి. అవునండి? వాక్యానుసారంగా ఉండాలి. అర్థమవుతుందా అండి? మాట్లాడాలి. అవునన్నా. ఎస్. అర్థమవుతుందన్న, అర్థమవుతుంది. ఇప్పుడు నా గొంతు లేవట్లేదు గానీ వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు నేను అలా వాక్యం చెప్పిన సందర్భంలో నేను ఒక పాట పాడాను. ఒకే చరణం అనుకుందాం ఎగ్జాంపుల్. ఏంటిదది? నీదు భారము నా మీద మోపుము, నీ భారమంతయు నేనే మోసేదా, నీదు భారము నా మీద మోపుము, నీ భారమంతయు నేనే మోసేదా, నిన్నాదుకొందును నన్నాశ్రయించుమా, నిన్నాదుకొందును నన్నాశ్రయించుమా అని అభయమిచ్చిన మా కన్న తండ్రివే. అంటే ఇప్పుడు ఈయన ప్రసంగం చేసిన తర్వాత నేను ఈ పాడిన పాటకి జనాల్లో స్పందన కలిగింది. అంటే ఏంటిది? చూడండి, ఇప్పుడు ఇది ఒక ఆదరణ కలిగిందా లేదా? ఈ ఒక్క లైను ఒక హెచ్చరిక, అంటే సందర్భంలో వాడుకున్నప్పుడు ఎలా ఉంటుంది? నిజమైన ఏమంటారు, ఆదరణ, హెచ్చరిక ఆదరణ. కలుగుతుందా లేదా? ఆదరణ కలుగుతదన్న. అంటే మన పాటల్లో ఆదరణ, ఏముండాలా? నిరీక్షణ. మన పాటలు ఆదరణ. ఎలా ఉండాలి? మన ఆదరణ. పాటలు హెచ్చరించే విధంగా ఉండాలి, ఆదరించే అది విధంగా ఉండాలి, బోధించే విధంగా ఉండాలి, బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. అవునా? సమయోచితంగా ఉండాలి. ఎస్. Yes. అవును. అవును. మరి మనం సమయోచితమైన పాటలు వాడం. సందర్భం ఏదొచ్చినా మనం అనుకున్న పాటే వాడతాం. నిజమా కదండి? మనకు సమయాల సందర్భాలతో సంబంధం లేదు. హ్మ్. నిజమా కదండి? చావు దగ్గర కూడా స్తుతి పాటలు వాడేవాళ్ళు ఉంటారు. నిజంగానే చాలా దుక్కులు అట్లే ఉంటది కొన్నిసార్లు. నేను చూస్తున్నాను శుభకార్యం కదా, దగ్గర నాకు వేరే విచిత్రం దుఃఖం. అనిపిస్తుంది. అరే ఏం ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? అక్కడ కూడా శుభకార్యం కొంతమంది దగ్గర టాలెంట్ నిరూపించుకోవడానికి గంభీరంగా నేను వాడుతున్నాను అనుకుంటారు. ఎందుకు వాడుతారో అర్థం కాదు. అవునా? శుభకార్యం దగ్గర దుఃఖ సంబంధమైన పాట పాడతారు. అవి రావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హెచ్చరిక, బోధించడం, బుద్ధి చెప్పడం అనుకో. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది అనుకో, ఇప్పుడు ఒక ఆయన రాశాడు అద్భుతమైన పాట. ఏంటిది? గతకాలమందే యేసు రాక జరిగి ఉంటే నీ స్థితి ఏమౌను, ఆస్తేమౌను, సంస్థేమౌను, సంఘమేమౌను, గమనించినావా ఎప్పుడైనా? చులకనాయనా ఏసయ్య ప్రేమ, నీకు లోకువాయనా ఏసయ్య దీర్ఘశాంతము. ఇప్పుడు ఉంటే అండి ఇలాంటి పాటలు పాడుతాం మన సంఘంలో? హలో? లేదు లేదన్న. వాక్యానుసారంగా పాటలు అన్ని లేవండి. మనకు అవసరం లేదు, ఇలాంటివి ఉండవు మన సంఘాలు, నాకు తెలుసు. అంటే ఎందుకంటే మనకు ఒకటే టైప్ సాంగ్స్ ఇష్టం. నిజమా కాదా అండి? మరి హెచ్చరిక ఎలా వస్తుందండి సంఘానికి? బుద్ధి ఎలా చెప్తావు? ఒక మంచి పాటను బుద్ధి చెప్పడానికి, ఒక మంచి పాటని సంఘంలో హెచ్చరించడానికి వాడతాం అండి. పాడితే ఏదో ఒక బోధ కలగాలి. కొన్ని ఉంటాయి ఇప్పుడు. నిజంగా అన్ని పాటలు అలా ఉండవు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మేము సంఘంలో, అంటే ఆ సమయంలో పాడుకోవాలా. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక చరణం పాడుకున్నా ఎఫెక్ట్గా ఉంటుంది. అవునా అండి? పాట మొత్తం కంటే కూడా. అవునన్న, వాస్తవం అది. అవునన్న. ఇప్పుడు కష్టం వచ్చింది, అలాంటి సందర్భంలో మంచిగా వాళ్ళని బలపరిచి, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. అంటే చూడు ఎలా అంటే, అక్కడ నువ్వు 10 పాటలు పాడడం కంటే ఒక లైను, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఏ శ్రమలు ఎన్ని తగిన, ఈ ఒక్క లైన్ చాలదండి అక్కడ? నిజమా కదా చెప్పండి? అర్థవంతంగా ఉంటది. గ్రహింపు చాలా ఉంటది అక్కడ. మనకు అర్థవంతమైన పాటలు పాడడం ఎప్పుడో మానేశామండి సంఘంలో. నిజమా కాదా చెప్పండి మీరే? అవునన్న, మనుషుల్ని సంతోష పెట్టాలి. ఇప్పుడు గాత్రము, ఒక గానము శ్రమలో ఉన్న వాని దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క చరణం పాడి ప్రార్థన చేసినా వానికి ఆ బాధ అంతా మర్చిపోతారు కదా అంటే. అవునా? చాలా ఆదరణ, నిరీక్షణ. ఏం చేస్తామో తెలియదు, ఎందుకు పాడతామో తెలియదు, ఎక్కడ పాడతామో తెలియదు. మనకు స్థలము, సందర్భము, సమయం ఏం ఉండదు. అదేమనగానే హల్లెలూయా స్తుతి మహిమ అని ఎత్తుతారు అక్కడ, ఎక్కడ పడితే అక్కడ. ఎందుకు ఎత్తుతారో తెలియదు నాకు ఇప్పటికీ.
ఉండాలి. దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. ఆ పాట పాడడం తప్పని చెప్పట్లేదు. అవునా? అవునన్నా, ఎప్పుడు ఎక్కడికైనా సందర్భానుసారంగా బట్టి అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి పోయినా సందర్భానుసారంగా. హల్లెలూయా స్తుతి మహిమ ఎత్తాలి, లేదంటే స్తుతి స్తోత్రం ఎత్తాలి. ఏమంటారు? మాట్లాడరు ఏంటండి? ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు, గంటన్నర పాటు అనర్గళంగా ప్రసంగం జరిగిన తర్వాత ఒక ఆయన వస్తాడన్న. అవును. 5:30 శృతిలో ఎత్తుకుంటాడు. అరగంట చంపేస్తాడు. సబ్జెక్ట్‌కిను ఆయన ఎత్తుకున్న పాటకి సంబంధం ఉండదు. ప్రజలు అంతే కదా! కన్విక్షన్‌లోకి, పశ్చాత్తాపంలోకి ఎళ్ళే లోపే ఈయన పాడు చేసేస్తాడు, వచ్చి నాశనం చేసేస్తాడు. 100% కదా! నాకు అందుకే ఇప్పుడు మొన్న మన క్లాస్ జరిగినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేనే అడిగాను ఈ పాట పాడమని జాకబ్‌ని. అంటే బ్రతుకుట నీ కోసమే అంటే అది సందర్భం. అవునండి? దాన్ని కూడా ఎలా ఉండాలి? వినసొంపుగా ప్రజలకు పాటెళ్ళాల. అంటే వాళ్ళ లోపల అంటే అది కన్విక్షన్ చేసే విధంగా లేదు మనకి. కన్విక్షన్ అనే పదజాలాలు పోయినాయి మన జీవితంలో నుంచి వాస్తవం చెప్పాలంటే. నిజంగా చెప్తున్నానండి. పాటలు ఎందుకు పాడాలో కూడా తెలియదు. ఏ సందర్భంలో పాడాలో కూడా తెలియదు మనకు. దాని ద్వారా ఒక బోధ, ఒక హెచ్చరిక, ఒక ఆదరణ కలగాలండి పాట పాడితే. అంతేగాని ఫీలింగ్ కాదు. నేను కంఫర్ట్ చేయడానికో, ప్రజలు సంతోషపడాలి. క్లియర్‌గా చెప్తున్నాడు పౌలు. అది ఎందుకంట హెచ్చరిక. ఇప్పుడు నేను పద్యం రాశాను. పద్యం ఎందుకు రాస్తున్నా అండి? పద్యం ద్వారా బోధ, హెచ్చరిక దొరుకుతుందా అండి? హలో! దొరుకుద్ది. దొరుకుతుంది. మీలో ఎంతమంది నా పద్యాలు చదివారో నాకు తెలియదు గానీ, ఒకవేళ చదువుకున్న వాళ్ళకి అందులో ఏముంటది? హలో! హెచ్చరిక ఉంటది. హెచ్చరిక, బోధ ఉంటుందా? ఉంటుంది. నేను పద్యాలు వాక్యానికి విరుద్ధంగా రాయను. వాక్యానుసారంగానే రాస్తాను. అంటే కవిత రాసినా, ఒక పద్యం రాసినా, సమాజంలో జరుగుతున్న వాటిని ఖండించిన, వాక్యానుసారంగా ఖండించిన. అవునా అండి? ఇప్పుడు పాట రాశామనుకో, పాట రాశాను. గడిచిన కాలమంతా ఉన్నావా యేసుని చెంత. ఏముంటది అందులో? హలో! యేసులో ఉన్నావా లేదా? గడిచిన ఏముంటదని కాలం. అడిగానండి. పరీక్షించుకోవడం. హెచ్చరిక. అవునా? అదేం పాట? పరీక్షించుకోవడానికి హెచ్చరిక. హెచ్చరిక. అవునా? దానిలో చరణాలన్నీ కూడా బైబిల్‌లో ఉన్నాయా? బైబిల్ అనుసారమేనా వేరేనా అందులో? బైబిల్ అనుసారమే. కదా! మరి కాలమంతా గడిచుండగా నీ బ్రతికేమో చూడదండగా యేసునెరిగి నువ్వేం లాభం? క్రీస్తుకే కదా! అంటే కాలం గడుస్తుంది. బ్రతుకు చూస్తే మార్పు లేదు. దానివల్ల క్రీస్తుకు అవమానమా కాదా? పరీక్షించుకో. అవునా? నులివెచ్చగా ఉంటే నువ్వు ఉమ్మివేయబడతావు. హ్మ్. మరి లవోదిక సంఘం, ఇతర సంఘాలు, కొన్ని సంఘాలు నులివెచ్చగా ఉన్నప్పుడు దేవుడు వాటిని అంగీకరించలే. మనం కూడా అలాగే ఉంటే పరీక్షించుకోవాలా. ఇంకో సంఘములాగా మనం ఇంతకాలం చచ్చి ఉన్నామా? పేరుకు మాత్రమే మిగిలి ఉన్నామా? నిజంగా బ్రతుకుతున్నా, జీవించున్నాను పేరు మాత్రమే ఉన్నదా? నిజంగానే జీవిస్తున్నామా? ఇప్పుడు నిన్న నేను ప్రేమించలే సాంగ్ యొక్క ఉద్దేశం వేరు. అదేమో డెస్టినేషన్. అంటే నేను ఎలా ఉండాలి? క్రీస్తులాగా ప్రేమించాలి, క్రీస్తులాగా క్షమించాలా, క్రీస్తులాగా త్యాగం చేయాలి, క్రీస్తులాగా అన్నీ ఇవన్నీ చేయాలి. అది క్రీస్తును పోలి నడుచుకోవాలి అనేటువంటి ఆశను, ఆసక్తిని రేకెత్తించడానికి. సో, పాటలు, పద్యాలు దేన్ని వాడుకున్నా ప్రజలకు ఒక బోధ, ఒక బుద్ధి, ఒక హెచ్చరిక, ఒక ఆదరణ, ఒక ప్రోత్సాహం కలగాలి. అంటే టోటల్‌గా ఏంటి అంటే వాక్యం వెళ్ళాలి మనిషి హృదయంలోకి. ఏం వెళ్ళాలండి? క్రీస్తు వాక్యం వెళ్ళాలి హృదయంలోనికి. వాక్యం వెళ్ళాలా? మరి మన పాటలు వింటే వాక్యం ఇప్పుడు ఈరోజు పాటలలో వాక్యమే లేదు అసలు చెప్పాలంటే. ఉందా అండి? లేదన్నా. ఎందుకంటే వాక్యంకున్నది, వాక్యానికి జీవం ఉంటదండి. అవునా అండి? అవునన్నా, అవును. సజీవం గలది వాక్యం. నిజంగా అంటే ఇప్పుడు నీది భారము నా మీద మోపనప్పుడు అది వాక్యానుసారంగా ఉంది కాబట్టి అది జీవాన్ని కలిగిస్తుంది. ఆయన నిజంగానే అడుగుతుండే ఈ భారం నా మీద మోపమని. ఇప్పుడు అది లేనప్పుడు ఏమవుతుందంటే జీవం ఉండదు. ఇప్పుడు కొంతమంది ఎమోషనల్‌గా అనుభవాలతో పాట రాస్తారు. అనుభవంలో ఎమోషనల్‌గా టచ్ అవుతది గానీ లోపల మార్పుని తీసుకొచ్చేంతగా మనల్ని అది చేయదు. అవునండి? ఏదో అమ్మ సెంటిమెంటో, చెల్లెల సెంటిమెంటో లేకపోతే అక్కడి వరకే పనిచేస్తాయి అది. అవునా అండి? అవునన్నా, అవును.
ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు కొన్ని పాటలు అంటే నేను కూడా ప్రభువులోకి వచ్చిన కొత్త దినాల్లో నిజంగానే నా స్నేహితులు, నా బంధువులు నాకు దూరమైనప్పుడు స్తుతిపాత్ర స్తోత్రాలు కూడా నా పాట ఒక 1000 సార్లు పాడుకొని ఉంటాను. 1000 సార్లుగా పాడుకున్నప్పుడు 1000 సార్లు ఆదరణ కలిగింది. నిజంగానే నా ప్రాణ స్నేహితులు నన్ను విడిచి దూరాన నిలిచారు ప్రభువా. నీ వాక్య దానమే నా త్రోవగలను. నిజం మళ్ళీ ఆ సందర్భంలో ఏంటిది మరి సందర్భం వాక్య దానం చేయకపోతే ప్రయోజనం లేదు. అవునండి? హలో! ఆదరణ అవునన్నా ప్రోత్సాహం ఎలా వాక్యదానం కలుగుతుంది? నా అవునన్నా స్నేహితులు నేను వాక్యదానం నమ్ముకున్నాను దూరమైనా కూడా మళ్ళీ నేను వాక్యం దగ్గరికి వచ్చినందుకు నాకు ఇది కలిగింది. అంటే ఆదరణ మరి పాట మాత్రమే ఎమోషనల్‌గా ఉంటే సరిపోదు అక్కడ. అవునండి? అవునన్నా ఫుల్ఫిల్ అవునన్న చేయాలి క్రియలు వాక్యం సత్యం కూడా. యథార్థంగా. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మనకు పాట పాడుకొని తెలుసు కానీ పాటను అనుభవించడం తెలియదండి. పాటల సాహిత్యం చాలా మంది పట్టించుకోరు. నిజమే కదా? నేను ఒక పాట వినిపించాను. విని అద్భుతం అనుకున్నారు కానీ అలా సాహిత్యం తెలుసా అసలు? హలో! తెలియలేదన్న చూడడానికి చూసాం కానీ దాని గురించి భావంగా గుర్తించలేకపోయాం. అవునన్నా ఇప్పుడు సాహిత్యం అనేది పట్టించుకోవట్లేరు. అందుకే చాలా మంది తన్మయత్వం చెందిన ప్రతిసారి అది ఆత్మ నడిపింపు కాదు. మరి ఇప్పుడు ఇలా సాతాను పాట కూడా డీమోనిక్ సాంగ్ కూడా తన్మయత్వం చెందిన అంటే అర్థం ఏంటి? క్రైస్తవుల కోట్ల సంఖ్యలో ఆ పాటకు ఫిదా అయిపోయారు వాస్తవం చెప్పాలి. నిన్న మీకు పెట్టిన పాట. హోటల్ కాలిఫోర్నియా, వెల్కమ్ టు హోటల్ కాలిఫోర్నియా ఈగల్స్ ఆల్బమ్ నుంచి. మరి ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం ఆలోచించండి. అంటే నువ్వు తన్మయత్వం చెందడానికి సత్యంతో సంబంధం లేదన్నట్టే కదా అక్కడ. అవునన్నా ఎక్కువ మంది అలాగనే ఉన్నారు మరి తన్మయత్వంలో మునిగిపోయాను. సో అదే అండి. అందుకే దేవుడు కేవలం మన పాటలతో కార్యక్రమాలతో సంతోషించేవాడు కాదు. అవునండి? మన హృదయం దేవునికి ఇవ్వకుండా అంటే మన దేవుని ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా జీవించకుండా కేవలం పెదాలతో పాటలు పాడితే మనం చేసే కార్యక్రమాల ద్వారా నిజంగా సంతోషిస్తారా అండి? మనం అర్పించే లేదన్న అర్పణలతో సంతోషించాలి. సంతోషించేవాడు కాదు. ప్రవర్తనలో మార్పు లేకుండా ఏమి చేసినా అది దేవునికి విసుగు మరి చికాకును తెప్పిస్తాయండి. కేవలం మన అర్పణలతో ప్రవర్తనలో మార్పు లేకుండా మనం పాడుతున్నప్పుడు ఒక సువార్త, ఒక అద్భుతమైన సత్యం బయటికెళ్ళాలండి. ప్రజలను కదిలించాలి పాట అనేది. పాటలు ప్రజల్ని కదిలించడం అంటే ఫిజికల్‌గానో ఎమోషనల్‌గా మాత్రమే కదిలించడం కాదు. అది ప్రాక్టికల్‌గా కూడా కదిలించాలి. అంటే అది మనసు కూడా ఆలోచింపజేసే విధంగా ఉండాలి. అవునండి? పాట అంటే కేవలం హృదయానికి హత్తుకోకూడదు. మనసును కూడా ప్రభావితం చేయాలి. ఏమంటారు? అవునయ్య అవును. హృదయానికి వెళ్తే సరిపోతుందా అండి? మైండ్ మీద కూడా పనిచేయాలి. అంటే మనసును కూడా ఆలోచింపజేయాలి. అవునండి? హృదయంకి వెళ్తే కేవలం మోసపోతామండి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే భయంకరమైన మోసం కలిగింది. అక్కడ లాజిక్స్ ఉండవు హృదయంలో. హృదయంలో లాజిక్స్ ఉంటాయండి? హృదయానికి లాజిక్ అవసరం లేదు. ఎమోషన్ ఉంటే చాలు. ఎవరైనా నేర్చుకుంటే వాడిరనుకో మనం ఏడుస్తాం. కానీ ఆయన ఎందుకు ఏడిచాడో తెలియదు ఈయనకి. అందులో పాటలు ఏముందో కూడా తెలియదు. అర్థం కాదు. అవునా అండి? మాట్లాడరు ఏంటండి? అవునన్నా ఎక్కువ శాతం అట్లే ఉందన్నా. మనసుకు లాజిక్స్ అవసరం. అరే నేను ఎందుకు ఏడుస్తున్నాను అనేది 2 బ్యాలెన్స్ కావాలా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆలోచించండి. ముగింపు. ఆరాధన అంటే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం. ఆరాధన అంటే దేవుని కోసం ప్రత్యేకంగా జీవించడం. ఆరాధన అంటే దేవునికి నమ్మకంగా జీవించడం. ఆరాధన అంటే ఆయనకు లోబడడం. వాస్తవం చెప్పాలి. కంప్లీట్‌గా సబ్మిషన్. లొంగిపోవాలి ఆయనకి ఆరాధన అంటే. ఆ లొంగిపోవడం అంటే నేను ఆ పాట పాడినప్పుడు లొంగిపోతా అంటే అర్థం ఉంటదా అండి? ఈరోజు చాలా మంది జీవితాలు చూడండి. వాళ్ళు పాడే పాటకి వాళ్ళ జీవితానికి అసలు సంబంధమే ఉండదు. ఉంటదా అండి? ఉండదు ఉండదన్న. స్టేజ్ మీద ఒక తిరుగు బయట ఒక తిరుగు ఉంటది. స్టేజ్ మీదకొస్తే నీవు ఉంటే నాకు చాలా అని అంటాడు. బయటకు వస్తే నువ్వు ఉంటే కాదు, నువ్వు పక్కన ఉంటే నాకు చాలు మేలయ్యా అని అంటది. అవునా? లేకుంటేనే బాగుంటది అంటారన్న బయటకెళ్తే. ఆయన బయటకు వస్తే లేకుండా నువ్వు లేకుంటే జీవితం. బాగుంటది. ఎందుకంటే నేను పనులు చేసుకోలేను కొన్ని అడ్డం. అవునా? ఓన్లీ సంఘంకి వచ్చినప్పుడు మాత్రమే నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఏమంటారు? అవునన్న వాస్తవం. యదార్థం అవును. ఓన్లీ స్టేజ్ ఎక్కినప్పుడైనా పూర్ణాత్మతో ఆరాధించమంటే అదేంటిదండి? అది ఏమంటారు? షో చేయడం అంటే చూపించడం. అది ఏంటిది? అది ప్రదర్శననా? మరి ప్రదర్శన. బయటకొస్తే జీవితంలో పూర్ణాత్మతో లేదు, పూర్ణ శక్తి లేదు, పూర్ణ బలం లేదు ఆయన ప్రేమించడానికి. అవునా? నిజమా కాదా? మాకు భయం అండి. బయటకొస్తే నేను ఎవరి ఇప్పటికి పాట బలం. పాడంటే
పాట నా జీవితం 2 బ్యాలెన్స్ అయినప్పుడే నచ్చితేనే పాడుకుంటా. నేను అలా ఉన్నానప్పుడే పాడుకుంటా. అది లేనప్పుడు వాడుకోవడంలో అర్థం ఏంటి చెప్పండి? నువ్వు 100 సార్లు పాడిన వేషధారణ ఒక్కసారన్నా నీ జీవితంలో మార్పు తీసుకొచ్చిందా పాట? వేషధారణ మోసం చేయడం. అవునా కదండి? పాడడం గొప్పగా పాడొచ్చు. నువ్వు ఎంత గొప్పగా పాడినావు అందులో 10% కూడా నువ్వు జీవించకపోతే ప్రయోజనం ఏంటి? గొప్పగా ఎంత పాడుతున్నావు అనేది కాదు, ఎంత గొప్పగా జీవిస్తున్నావు అనేది పాట మీద, పాట యొక్క ప్రభావం పడుతుంది. అవునా అండి? ఎస్, ఆమేన్, ఆమేన్, ఎస్. నువ్వు ఎంత నిజంగా గొప్పగా పాడితే ప్రభావితం మాకెందుకండి? చేస్తుంది. నిజంగా అనేకుల జీవితాల్లో చూసే వాళ్ళు, వినే వాళ్ళు కూడా జీవించే జీవితాన్ని బట్టి, ఆ నిజంగా పాడిన దాన్ని బట్టి వాళ్ళు అర్థవంతంగా గ్రహించగలుగుతారు. మేము సంఘంలో కూడా మాది ప్రోత్సహించాం. సంఘంలో నువ్వు పాట పాడుతున్నావు అంటే ఆ పాట నీ బ్రతుకు ఒకటైతే పాడమంట. లేకపోతే ఎందుకు పాడుతున్నావు? ఎవరిని మెప్పించడానికి? నీకు ఎంత మంచి చక్కని స్వరం ఉంటుంది, ఎంత వాయిస్ ఉంటుంది, అబ్బా ఎంత గొప్పగా నువ్వు గంభీరంగా పాడితే ఏంటి? మనకంటే గొప్పగా బయట వాళ్ళు పాడతారు. అవునా అండి? నిజమే కదా? మన పాటలు మనకంటే గొప్పగా ఎవరు పాడతారు? సింగర్స్, సినిమా సింగర్స్, సినిమా సినిమా వాళ్ళు ఫీల్డ్ పాడతారు. అవునా? సింగర్స్. మరి వాళ్ళకి మనకు తేడా ఏంటండి? పాట అంటే ముందున్నట్టుగా బ్రతకంటే ఇంకా ముందు ఉండాలి. అవునా? ఆరాధన అంటే మేము పక్కన పెట్టినామండి తెలుసా, ఇంటెన్షనల్గా పాటలు పాడడం పక్కన పెట్టి 2004-5 వదిలేసినాం. ఎందుకంటే అది కాదు బ్రతుకు ఇంపార్టెంట్. మనస్సాక్షి గద్దించాలి పాట పాడుతున్నప్పుడు. అయ్యో నేను ఈ పాట పాడినట్టుగా లేనే, నా బ్రతకలా లేదే. అవునా? ఒకరు పాడుతారు జీవితంలో నీలా ఉండాలని అంటే, నిజంగా నీలా ఉండాలనుకున్నప్పుడు ఆ నీలా ఉండాలని ప్రయత్నం ఎక్కడ జరగదు మళ్ళీ. అవునా అండి? అవునన్నా. ప్రార్థనలో, మాటలలో, ప్రవర్తనలో మరి అన్నిట్లో ప్రయత్నం చేస్తారండి ఇప్పుడు ఆ పాట పాడిన వాళ్ళు. పాట పక్కన పోతే అంతే సంగతులు. అవునా? ఆరాధన అంటే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం. ఆరాధన అంటే దేవుని కోసం ప్రత్యేకంగా జీవించడం. ఆరాధన అంటే దేవునికి నమ్మకంగా జీవించడం అండి. ఆరాధన అంటే క్రీస్తుని కేంద్రంగా జీవించుట. ఆరాధన అంటే ఆత్మలో జరిగించేది. ఆరాధన అంటే ఆత్మోన్నతి కలిగించేది. ఆరాధన అంటే అదొక జీవిత విధానం. ఆరాధన అనేది ఒక లైఫ్ అండి. ఒక లైఫ్. ఆరాధన అంటే ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలకు సంబంధించింది కాదు. అది జీవితం. అనునిత్యం మేము పోరాటం చేస్తున్నాం అలా జీవించడానికి. అదొక ఫైట్ ఆరాధన అనేది వాస్తవం చెప్పాలంటే. దేవుని కొరకు అనుక్షణం బ్రతకాలనేది ఒక ఫైట్ స్లైడ్ అది. ఉంచండి అన్న, స్లైడ్ ఉంచండి ఒకసారి. హ్మ్. ఆరాధన అనేది ఒక ఫైట్ అండి అది. ఆరాధన అంటే ఒక పాట పాడితే అయిపోతది అనుకుంటే ఎంత భయం కలిగించే విషయం అండి. ఆరాధన అంటే ఒక పాటతో అయిపోయేది కాదు అది. అదొక బ్రతుకు అది. ఆరాధన అంటే ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ యేసుకొని, గిటార్ యేసుకొని పాడితే అయిపోదది. పెద్ద మ్యూజిక్ పెట్టుకొని, సౌండ్ పెట్టుకొని ఎగరడం కాదు ఆరాధన అంటే. ఏది ఈజీ అండి? ఎగరడం ఈజీయా? జీవించడం ఈజీయా చెప్పండి? ఎగరడం ఈజీ అన్న. అలా ఈజీ. పాట పాడడం ఈజీయా? పాటను అనుసరించి బ్రతకడం ఈజీయా? పాట పాడడమే ఈజీ. అందుకే మీరు ఈజీగా ఆరాధన చేస్తున్నారేమో. నాకు ఆరాధన అంటే ఈజీ కాదు. నాకు చాలా కష్టపడుతున్నా. ఆరాధన అనేది ఇప్పటికీ ఆయనకు అనుక్షణం ప్రతిరోజు ప్రభు ఇగో నాకు నచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా నన్ను మార్చుకోమని ప్రతిరోజు వేడుకుంటున్నాను. చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నాను. ఎక్కడ పాపం చేయకుండా ఉండటానికి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేసేదాన్ని. అది పోరాటం అండి. ఆరాధన అంటే అయిపోతదా అండి? ఒక పాట పాడితే ఆరాధన అయిపోతదంటే ఎంత ఎంత ఈజీ అండి పాట పాడుకోవడం? మనకంటే గొప్పగా మరి సినిమా వాళ్ళు ఆరాధించినట్టు అవుతది అప్పుడు. అవునా? అవునన్నా, అవును. అలా చెప్పుకుంటూ వెళ్తే బాలసుబ్రహ్మణ్యం లాగా ఎవరు ఆరాధించలేదు దేవుని మన క్రైస్తవులు అని చెప్పుకోవాలి అప్పుడు. అవునా? ఏదో కొద్దిమందే దేవుని ఆరాధించారని చెప్పుకోవాల్సి వస్తది. ఆరాధన అనేది జీవితం. నేను పాడుతున్నప్పుడు కూడా ఆ పాట నా బ్రతుకులో లేకపోతే ఎంత గిల్టీ ఉంటది. ఎంత గద్దించాలి మనస్సాక్షి. "ఏయ్! నీ బ్రతికెలా ఉంది? నువ్వేం పాడుతున్నావురా" అని మనకు గద్దింపు రావట్లేదంటే దేవునితో మనకు సంబంధం లేనట్టే కదండీ. అవునా? అవునన్నా, అవును. ఆ ప్రోగ్రామ్ మాత్రమే సంబంధం. హ్మ్. ఇప్పుడు
నీవు ఉంటే నాకు చాలా నువ్వు వాడుతున్నావు సంఘంలో ఈరోజు. బాగా నచ్చింది, నీకు నచ్చింది, బాగా ఎమోషనల్ అయిపోయి వాడుతున్నావు. కానీ మనస్సాక్షి నీ పరిశుద్ధాత్మలో ఉన్న దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ నేను గద్దించట్లేదు అనుకో, నువ్వు పాడుతుంది ఏంటిది, నీ బ్రతికేంటిదని ప్రశ్న రాలేదనుకో, దాని అర్థం ఏంటిదండి? మనం దేవునితో ఎలాంటి సంబంధము లేని వారంగా ఉన్నట్టు. హృదయం లేని వారం. కఠిన మళ్ళీ వస్తావు, మళ్ళీ వారం మళ్ళీ అదే పాట పాడుతున్నావు అంటే అర్థం ఏంటిది? అంటే ఈ వారంలో నువ్వు పాడినప్పుడు నీవు దేవుని స్వరాన్ని వినలేదు. అక్కడ దేవుని ఆత్మ నడిపింపును గద్దింపును లెక్క చేయలేదన్నట్టే కదా. అసలు గద్దింపే జరగలేదా మరి? స్పర్శ లేనట్టు అన్న, పక్షవాతం లెక్క స్పర్శ లేనట్టే, కుష్ఠవ్యాధి లెక్క. స్పర్శ లేదు. నువ్వు పాటలో నిన్ను టాలెంట్ అని చూపించుకోవడానికో ప్రజలు మెప్పించడానికో వాడుతున్నావు, అంతేగాని ఆ పాటకు నీ జీవితానికి ఎలాంటి సంబంధమో లేదు. అవునా అండి? అవునన్న, అవును. మరి ఎంతకాలం అండి ఇలా మన జీవితానికి సంబంధం లేని పాటలు పాడుకోవడం? ఇప్పుడు నేను రాస్తున్నప్పుడు కూడా భయం. అంటే నేను జీవించింది ఇప్పుడు నా బ్రతుకు నేను బోధించాను, ఒక బోధకునిగాను, ఒక బోధించేవాడినిగా నేను ఆ పాట రాస్తున్నప్పుడు బోధించమని దేవుడు చెప్పాడు. నా బ్రతుకు ఎలా ఉందా లేదా? ఇప్పుడు ఆ బోధ నేను ఒక పాట రూపంగా చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు గంటలు గంటలు బోధిస్తున్నాను. దాన్ని ఒక పాట రూపకంగా చెప్తే బాగుంటుంది, ఒక పద్య రూపకంగా చెప్తే కూడా బాగుంటుంది, ఒక కవిత రూపకంగా చెప్తే కూడా బాగుంటుంది అన్నప్పుడు నేను అవి పాటిస్తున్నాను లేదా నన్ను నేను చెక్ చేసుకోకుండా నేను రాసి కేవలం ప్రజల కొరకే రాసి నాకు అర్థం ఉంటుందా అండి? హలో, ఉండదన్న, ఉండదన్న, ఉండదు. ఇప్పుడు గడిచిన కాలం అంతా నేను 2003లో రాశాను. ఎప్పుడు? డిసెంబర్లో రాశాను. ఎందుకు? మరి సంవత్సరాలు గడుస్తున్నాయి, సెలబ్రేషన్లు చేసుకుంటున్నారు, బ్రతుకులో మార్పు లేదు. మరి మారినప్పుడు ప్రయోజనం ఏంటి? సెలబ్రేషన్ వల్ల ఉపయోగం ఏంటి అనే హెచ్చరిక కోసం రాశాను. అందరూ పాటలంటే అబ్బో సెలబ్రేషన్ పాటలు పాడుకుంటారు కదా, నువ్వేంటి ఈ పాట రాసినావు అని చెప్పేసి నన్ను సంఘంలో ప్రశ్నించారు. సమాజంలో మంచిది కూడా నువ్వు అట్టే ఉంటారు. సమాజం కూడా అందరు అట్టే అనుకుంటారు. సమాజంలో కూడా ఆ పాట చాలా మందికి మింగుడు పడలేదు అప్పుడు సంఘంలో పాడితే. ఎందుకంటే పాటలు నేర్పియమంటారు, పాటలు పాడమంటున్నారు, కానీ వాళ్ళు పాడే పాటలకి నేను 2 సంవత్సరాలు చూశాను, నాకు అర్థం కాలే. 2001లో రక్షించబడ్డాను, 2001 2 ఇయర్స్ చూశాను. జీవితాలకు ఆ సెలబ్రేషన్లకి వాళ్ళకి పాటలు పాడుకునే దానికి సంబంధం లేదు. నన్ను పాట రాయమని అడిగితే నేను ప్రభు ప్రార్థన చేసుకుంటే నాకు పాట అంటే సెలబ్రేషన్ సాంగ్ రాలే, మరి అదే సాంగ్ వచ్చింది నాకు. గడిచిన కాలం అంతా ఉన్నావా యేసు నుంచి ఎంత అనేదే వచ్చింది. సెలబ్రేషన్ రోజు పాడితే అందరూ అదేంటన్నా ఇట్లా పాడారు అని అడిగారు. వచ్చింది పాడినాం, ప్రభు ఇచ్చింది పాడాం. ఆ రోజు ఆయన ఆత్మచేత నడిపించబడి అదే లిరిక్స్ వచ్చింది, అదే పాట వచ్చింది, అదే పాడాం. హెచ్చరికలు ఎవరికి వద్దండి? అవునండి? అందులో ఏమున్నది? జీవితాన్ని దిద్దుకోవాలంటే సరి చేసుకోవాలంటే కష్టం కదన్న. అదే కదా. నేను ఎలా ఉంటుంది ఇప్పుడు పాడినా లేదా? ఏమంటారు? గడిచిన కాలం అంతా అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు నేను ఎలా ఉంటుందండి? సెలబ్రేషన్ చేసుకున్నామా లేదా, ఎంజాయ్ చేసినామా లేదా, ఎగిరినామా లేదా, ఒక స్టేజ్ మీద మంచి యోసేఫ్ క్యారెక్టర్ లేకపోతే మరియమ్మ క్యారెక్టర్ గెటప్ వేసి ఒక ప్రోగ్రామ్ చేసినామా లేదా, అమ్మాయి దాంతోనే తృప్తి చెందాలి. ఏమంటారు? ఇప్పుడు అట్లనే ఉందయ్యా ఇప్పుడు సమాజంలో. నెక్స్ట్ ఇయర్ వచ్చారు, ఒక మాట ముగిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ వచ్చారు, ఏమన్నారు? అన్నయ్య మాకు స్కిట్ ప్రాక్టీస్ చేయరా, ఏదన్నా మంచి స్టోరీ రాయరా అన్నారు. నేను అన్నాను, సంవత్సరం అంతా యేసుప్రభుని పోలి జీవించకుండా సంవత్సరానికి ఒకసారి డ్రామా చేస్తే ప్రజలు ఎందుకు మారుతారని అడిగాను. అవును. అలా నచ్చలే. సంవత్సరం పొడుగునా ప్రభుని పోలి జీవించే మన ఏరియాలో జీవిస్తున్నప్పుడు సువార్త ఫలిస్తుంది ఆటోమేటిక్గా. సంవత్సరం అంతా జీవించకుండా ఆ ఒక్క సంవత్సరం నేను ఇప్పుడు సువార్త ప్రకటిస్తే నువ్వు డ్రామా చేసినంత మాత్రాన నీ లైఫ్ ఎలా ఉందో నీ ఫ్రెండ్స్కి తెలియదా? నా ఫ్రెండ్స్ వస్తారన్నాను, నీ ఫ్రెండ్స్కి తెలియదా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? మీ మాట తీరు, నీ ప్రవర్తన తీరు ప్రభావితం చూపించండి. ఈ ఒక్కరోజు ఆ డ్రామా ఒకటి మీద ప్రజల మీద ప్రభావితం చూపిస్తుందా? చూపించదన్న, చూపించదు. ఓన్లీ నటన, నాటకాన్ని చూసిపోతారు అంతే. అంటే భలే నటించినవరా, నీ టాలెంట్ కనబడుతుందేమో, మంచిదే, నీకు టాలెంట్ మెచ్చుకుంటారు. కానీ బ్రతుకు చూస్తే అందులో లేకపోతే, బ్రతుకులో యేసుక్రీస్తు లేకపోతే ప్రయాసం వ్యర్థం. నువ్వు ఎంత మంచి క్యారెక్టర్ చేసిన ప్రయోజనం ఏంటి అక్కడ? మరి ప్రతి సంవత్సరం డ్రామా చూస్తున్నారు. ఎప్పుడు మారారు? ఎవరు మారారు? ఎవరు ఇంపాక్ట్ అయ్యారు అంటే ఎక్కడ లేదు. మనం సత్యం చెప్తేనే
ప్రజలు వినట్లేదు. మనం సత్యం అనుసరించి జీవించకుండా చెప్తే సత్యం ప్రభావితం కాదు. కాబట్టి డియర్ బ్రదర్స్, పాటలు పాడుకుందాం. దానిలో హెచ్చరిక, బోధ ఎందుకోసం పాడుకోవాలి? అందుకోసమే పాడుకోవాలి. బ్రతుకు ద్వారా కంటే దేవుని గొప్పగా దేని ద్వారా ఆరాధించలేము. బ్రతుకు ఇంపార్టెంట్ అండి, పాట ఇంపార్టెంట్ దేవుని ఆరాధించడానికి. బ్రతుకు జీవన విధానం ఇంపార్టెంట్. జీవన విధానం ఇంపార్టెంట్. పాట సంఘం కొరకు, పాట సమాజం కొరకు, పాట ప్రజల కొరకు. అవునా అండి? అవునన్నా. బ్రతుకు అంతే కదా. చక్కగా కొత్త నిబంధనల పాటలు ఎవరి కొరకు? సంఘక్షేమం కొరకు కదా, సంఘాన్ని హెచ్చరించడానికి, సంఘానికి బోధించడానికి, సంఘానికి బుద్ధి చెప్పడానికి. అవునా? ఎస్, ఆమేన్. దేనికోసం వేయాలి? దానికోసం వాడుకుందాం. మనం దాన్ని మలసాల్సిన అవసరం ఏముంది చెప్పండి? సో కాబట్టి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతటితో ఆరాధన సబ్జెక్ట్ ముగించబడింది. ఏమైనా ప్రశ్నలు, ఎన్ని సవాళ్ళు ఉన్నా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.